పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రభునందు ప్రియమైనటువంటి యూట్యూబ్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు వారి నామంలో, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనములు తెలియజేస్తున్నాను. మరలా చాలా కాలం తర్వాత మీ ముందుకు రావడానికి అనుమతి ఇచ్చినటువంటి దేవదేవునికి నేను నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. ఈ దినము మరలా ఈ వీడియో ద్వారా మీ గమనానికి రావడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ప్రియ సహోదరుడు షఫీ గారు బలివ్వడానికి అబ్రహాము తీసుకొని వెళ్ళింది ఇస్మాయిలునా లేక ఇస్సాకునా అనేటువంటి ఒక వీడియో యూట్యూబ్లో ఉన్నటువంటి విధానము అందరికీ విదితమే. అయితే ప్రభు నా హృదయం నుంచినటువంటి భారాన్ని బట్టి మరి నిజముగానే ఇస్సాకుని బలించాడా, ఇవ్వడానికి తీసుకెళ్ళాడా, లేక ఇస్మాయిలుని బలివ్వడానికి తీసుకొని వెళ్ళాడా అన్నటువంటి మాటలు మరి సత్యవేద గ్రంథము బైబిలు వెలుగులో నుండి కొన్ని సంగతులు మీ గమనానికి తీసుకొని రావాలని ప్రభు పేరిట ప్రేరేపించబడి ఈ వీడియో చేయడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకి మరి ప్రభువు నాకు ఇచ్చినటువంటి అనుమతిని బట్టి ఈ వీడియో మీ గమనానికి తీసుకొని వస్తుంటున్నాను. మరి ఆ విషయాలన్నీ కూడా మనము లేఖనంలో పరిశీలన చేస్తాము. మరి దానికి ముందుగా సత్యవేద గ్రంథం బైబిల్లో మనం ఒక మాటను చదువుదాం. చూడండి, సత్యవేద గ్రంథం బైబిల్లో మరి షఫీ గారు చెప్పినటువంటి మాట ఏముంది, బైబిల్లో ఏమని రాయబడిందో అన్నటువంటి విషయాన్ని మనము సత్యవేద గ్రంథం బైబిల్లో నుండి పరిశీలన చేస్తాం. ఆదికాండం 22వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు ఆయన, నీకొక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేస్తాం. జీవంగల తండ్రి, ప్రేమల మా దేవానికి స్తోత్రములు. ఆదికాండం 22వ అధ్యాయము ఈ 2వ వచనమును ఆధారం చేసుకొని కొంత సమయము ప్రభా మరి సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి భారత పౌరులు, అలాగున క్రైస్తవులు, ఇస్లామీ వారు, క్రైస్తవేతరులు, ప్రపంచ దేశంలో ఉన్నటువంటి మిత్రులు, స్నేహితులు, నా ప్రేమైనటువంటి సహోదర సహోదరులందరికీ ప్రభా మరి సరైన విధానంలో లేఖనము సరైనటువంటి విధానంలో గ్రహించగలిగేటట్లు ప్రభా ఈ మాటలు ఈ వాగ్దానమును ఆధారం చేసుకుని లేక ఈ వాక్య భాగమును ఆధారం చేసుకొని వీక్షిస్తున్నటువంటి ప్రతి వ్యక్తితోనూ ఎవరికైతే ఇస్సాకున ఇస్మాయిలున అనేటువంటి సందేహము కలిగి ఉన్నటువంటి ఉన్నారో వారందరితో మీరే మాట్లాడమని, వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికంటే బలహీనుడు, అల్పుడు, అయోగ్యుడు, నిష్ప్రయోజకుడిని, దాసుని మరుగుపరిచి మీరే మాట్లాడి మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైనటువంటి సహోదర సహోదరులారా, ఈ మాటలు గమనించడానికి ముందుగా మనం గమనించాల్సినటువంటి విషయము ఒక భాగాన్ని గమనిస్తాము. సత్యవేద గ్రంథం బైబిల్లో ఉన్నటువంటి సంగతులు చూడడానికి ముందుగా మనము కొన్ని విషయాలను గమనించడం మనకెంతైనా అవసరము. చూడండి, షఫీ గారు ఏమని మాట్లాడుతున్నారో ఆ మాటలని వీడియోలో మనం ఒకసారి చూడడానికి ముందుగా ఆదికాండం అనే పుస్తకము క్రీస్తు పూర్వము 1446లో మరి మోసే నాయకుడు లేక దైవజనుడైన మోసే ఈ పుస్తకాన్ని రచించినటువంటి వాడుగా ఉంటున్నాడు. మరి 50 అధ్యాయాలు కలిగిన ఆదికాండం అనే పుస్తకము
1543 వచనాలు ఇందులో రాయబడి ఉన్నాయి. 2300 సంవత్సరాల పైచిలుకు చరిత్ర ఈ ఆదికాండం అనే పుస్తకంలో రాయబడి ఉంది. ఇంత మాత్రమే కాదు, ఆదికాండం అనే పుస్తకము 7 వ్యక్తుల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. ఆ 7 ఆదాము, ఆనోకు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపుల 7 వ్యక్తుల చుట్టూ పరిభ్రమిస్తుంది. అంత మాత్రమే కాదు, ఈ గ్రంథము ఈ లోకము సృష్టి అనేది ఎలా ఆవిర్భింపబడుతూ వచ్చింది, దీనికి మూలాలు ఏంటి, అన్నిటువంటి అనేకమైన సంగతులు సత్యవేద గ్రంథం బైబిల్ మాత్రమే సెలవిచ్చేదిగా ఉంటుంది. సత్యాన్ని ఎక్కువ ఈ లోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నప్పటికీ ఈ సృష్టి ఎలా ప్రారంభమవుతూ వచ్చింది, ఏ విధానంలో 84 కోట్ల జీవరాశులని పిలువబడుతున్నటువంటి సృష్టిలో ఏది మొదట ఎలాగున ప్రారంభించబడుతూ వచ్చింది అనేటువంటి సత్యాన్ని సత్యవేద గ్రంథం బైబిల్ విశదీకరిస్తూ ఉంటుంది. సృష్టి ఆరంభానికి రకరకాల గ్రంథాల చరిత్రలు చెప్తూ ఉంటున్నాయి. అంత మాత్రమే కాదు, మానవుడు ఎలాగున జన్మిస్తూ వచ్చాడు అన్నటువంటి విధానాన్ని చూస్తే సైన్స్ ఒకలాగా చెప్తుంది, గ్రంథాలు వేరేలా చెప్తుంది. ఖురాన్ మాత్రము నీటి ద్వారా పుట్టాడు మానవుడు, అలా రకరకాలుగా జ్ఞాపకం చేస్తూ వస్తుంది. అయితే సత్యవేద గ్రంథం బైబిల్ ఆదికాండము చెప్తుంది, మానవుడు మట్టి నుండి నిర్మించబడుతూ వచ్చాడు. దేవుడే మానవుని నిర్మించాడు. మట్టి బొమ్మకి నాసిక రంధ్రం ద్వారా జీవవాయువును ఊదుతూ వచ్చాడు. ఇలాగున జీవాత్మను కలిగించాడు ఈ మట్టి బొమ్మకి. ఇలాగున మానవుడు సృష్టి ఆరంభించబడుతూ వచ్చింది. చివరి జీవరాశి మానవ కోటి అనేటువంటి విధానాన్ని సత్యవేద గ్రంథము బైబిల్ బహు స్పష్టముగా విశదీకరిస్తున్నటువంటి విషయాలు. ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి సంగతులు సత్యవేద గ్రంథము బైబిల్లో రాయబడినటువంటి విధానాన్ని మనము చూస్తాం. రాయబడినటువంటి విధానాన్ని మనము పరిశీలన చేస్తాం. అయితే చూడండి, సెఫీ గారు అబ్రహాము బలివ్వడానికి తీసుకొని వెళ్ళింది ఇస్మాయేలునా లేక ఇస్సాకునా? క్రైస్తవులు బైబిల్ చెప్తున్నది తప్పు అన్నటువంటి విధానంలో ఆయన బోధిస్తూ ఉంటే ఇస్లామీ సహోదరులు జేజేలు చెప్పి చప్పట్లు కొట్టి ఇదే నిజము అన్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నటువంటి విధానాన్ని పరిశీలన చేయవచ్చు. కాబట్టి ఆ మాటలను మీ గమనానికి నేను తీసుకొని రావాలని ప్రభు పేరట ప్రేరేపించబడుతున్నాను. ఒకసారి మీరు చూడండి, వీడియో చూడండి. అప్పుడు సత్యం మీకు వీడియో చూస్తే ఆ సత్యము మీకు వివరంగా మీరు పరిశీలన చేయవచ్చు. ఈ వీడియో ఏం చెప్తుందో, సెఫీ గారి బోధన విధానము ఏం చెప్తూ వచ్చాడో ఈ వీడియోలో మీరు పరిశీలన చేయవచ్చు. చూడండి. సెఫీ గారు ఏం చెప్తున్నారు చూడండి. ఏమిటిది? అబ్రహాము బలి ఇవ్వడం కోసం తీసుకెళ్ళింది ఇష్మాయేలుని కాదు, ఇస్సాకుని. వాస్తవం అసలు బైబిల్ ఏమంటుంది? బైబిల్ ఇచ్చే సమాధానం ఏమిటి ఒకసారి పరిశీలిద్దాం. బైబిల్ పరిశీలన మేరకు ఒక మాటలో చెప్పాలంటే, బైబిల్ని పరిశీలిస్తే విషయము ఇస్సాకుని కాదు, ఇష్మాయేలుని, పెద్ద కుమారునే బలి ఇవ్వడం కోసం తీసుకెళ్లారు అన్న విషయం మనకు తెలుస్తుంది. కానీ ఇష్మాయేలు కాదు ఇస్సాకుని అని మార్చే ప్రయత్నాలు చేసినట్లుగా మనకు బైబిల్లో కనబడుతుంది. వాస్తవానికి ఇష్మాయిల్నే బలి కోసం తీసుకెళ్లారు, కానీ ఇష్మాయిల్ని కాదు ఇస్సాకుని బలి ఇవ్వడం కోసం తీసుకెళ్లారని మార్చే ప్రయత్నాలు చేసినట్టుగా ఆ ప్రయత్నాలు కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి, అసలు విషయం ఏం జరిగిందో చూద్దాం. ఆదికాండము 16వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, హాగరు అబ్రహామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్ల వాడు. అంటే ఏం తెలిసింది? మొదటి కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం పుట్టినప్పుడు తండ్రి అయిన అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు? 86 ఏండ్లు, 86 ఇయర్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, 86 సంవత్సరాలు. ఆ తర్వాత ఆదికాండము 21వ అధ్యాయము 5వ వాక్యం ప్రకారముగా అబ్రహామునకు
పుట్టినప్పుడు, అంటే రెండో కుమారుడు పుట్టినప్పుడు అబ్రహాము 100 ఏండ్ల వాడు, అంటే 100 సంవత్సరాల వయసు అబ్రహాంకు ఉంది. 86 సంవత్సరాలలో మొదటి కుమారుడు ఇష్మాయేలు పుట్టారు. 100 సంవత్సరాల వయసు తండ్రికి ఉన్నప్పుడు ఇస్సాకు పుట్టారు. అంటే ఇప్పుడు ఇష్మాయేలుకి ఎన్ని సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇస్సాకు పుట్టారు అంటే ఒక 2వ తరగతి చదువుతున్న బాబుని అడిగినా చెప్పేస్తాడు. ఎందుకు? 86 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తండ్రి పుట్టినటువంటి 14 సంవత్సరాల తర్వాత రెండవ కుమారుడు పుట్టాడు అన్న విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇస్సాకు పుట్టినప్పుడు ఇష్మాయేలుకి 14 సంవత్సరాల వయసు ఉంది. ఒక విషయం. రెండో విషయం చూడండి, ఆదికాండము 21వ అధ్యాయం 8వ వాక్యాన్ని చూసినట్లయితే ఇస్సాకు అంటే రెండో కుమారుడు అప్పుడే పుట్టినవాడు పెరిగి పెద్దవాడై పాలు తాగుట విడిచినప్పుడు తండ్రి విందు చేశాడు. ఒక బాబు సహజంగా పెరిగి పెద్దవాడై పాలు తాగడం మానేశాడంటే ఎంత వయసు ఉంటుంది? కనీసం 2-3 సంవత్సరాలైనా ఉంటుంది. 2-3 సంవత్సరాలు ఇస్సాకు వయసు వచ్చిందంటే ఇష్మాయేలు వయసు కూడా 2-3 సంవత్సరాలు పెరిగి ఉంటుంది కదా. ఇష్మాయేల్కి 14 సంవత్సరాలు ఇస్సాకు పుడితే ఇస్సాకి 3 సంవత్సరాల వయసు వచ్చిందంటే ఇష్మాయేల్కి 14 మరియు 3 17 సంవత్సరాల వయసు వచ్చింది. అయితే అప్పుడు జరిగిన సంఘటన ఏంటో చూడండి. బైబిల్ ప్రకారం ఏముంది? అబ్రహాముతో సారా అంటుంది, ఈ దాసి కుమారుణ్ణి వెళ్ళగొట్టుము. ఒక వాక్యం కనబడుతుంది బైబిల్లో. వెంటనే అబ్రహాం ఏం చేస్తారు? ఆ దాసి హాగరుని, ఆ కుమారుణ్ణి, ఏ కుమారుణ్ణి? ఇష్మాయేలుని. అంటే ఎంత వయసు ఉంది? 17 సంవత్సరాల వయసు ఉంది. ఇస్సాకి 3 సంవత్సరాలు అంటే ఇష్మాయేలుకి 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు ఉన్న బాబుని తీసుకుని ఇంకా పంపివేసే ప్రయత్నం, ఎక్కడికి? ఎడారి కొండ ప్రాంతాల్లో వదిలేసే కూడా తీసుకెళ్తున్నారు. ఎలా తీసుకెళ్తున్నారంటే చూడండి అక్కడ ఏ విధంగా ఉంటుంది. ఆదికాండము 21వ అధ్యాయం 14వ వాక్యం ఉంది. అబ్రహాము ఉదయమే లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ చిన్నవాడంటే ఇష్మాయేలుని ఆమెకి హాగరుకి ఇచ్చాను. ఆ హాగరు వాటిని భుజం మీద పెట్టుకొని అక్కడ నుంచి బయలుదేరి అరణ్యానికి వెళ్ళిపోయింది. ఎలా తీసుకెళ్తుంది బాబుని? భుజం మీద పెట్టుకొని ఆ బాబుని తీసుకెళ్తుంది. ఏ బాబుని? 17 సంవత్సరాలు ఉన్న ఇష్మాయేల్ని భుజం మీద పెట్టుకొని తీసుకెళ్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఇది పొంతన కలుగుతుందా? సరిపోతుందా? ఇది 17 సంవత్సరాల వయసున్న బాబుని ఒక స్త్రీ హాగరు భుజం మీద వేసుకొని తీసుకెళ్తుందంటే లేదు. 17 సంవత్సరాలు కదా, చిన్న బాబు కనబడుతున్నాడు ఇక్కడ. 14 సంవత్సరాల వయసులో సహజంగా ఈరోజు 10th క్లాస్ అయిపోతుంది, ఎస్ఎస్సి అయిపోతుంది, 10th క్లాస్. 15-16 సంవత్సరాలు వచ్చాయంటే ఇంటర్మీడియట్ అయిపోతుంది. 17 సంవత్సరాలు వచ్చాయంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉంటాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్న ఒక కుర్రవాడు, యువకుడు అంటే దాదాపుగా తల్లికి సమానంగా ఎత్తులో ఉంటాడు. మరి ఆ తల్లి ఆ 17 సంవత్సరాలు ఉన్న బాబుని భుజం మీద ఎత్తుకొని వెళ్ళడం బైబిల్ అంటుంది. ఇది ఎంతవరకు సమంజసము? ఆ తర్వాత వాక్యము ఆదికాండము 21వ అధ్యాయము 15వ వాక్యంలో, అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? 17 సంవత్సరాలు ఉన్నటువంటి బాబుని చిన్న పిల్లవాడుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఆ తర్వాత వాక్యంలో మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న కొంత ఆహారము నీళ్లు కాస్త అయిపోతే అప్పుడు 21వ అధ్యాయం 15వ వాక్యంలో హాగరు ఆ చిన్నవాణిని పొద కింద పడేస్తుంది. అంటే పొద కింద ఈ విధంగా పడేసి అంత చిన్నవాడుగా ఆ బాబు ఉన్నాడు, 17 సంవత్సరాల బాబు. ఎలా సమంజసం? ఆ తర్వాత 18వ వాక్యం చూసినట్లయితే అక్కడ ఒక శబ్దం వస్తుంది. ఏమని? హాగరు, నీవు లేచి ఆ చిన్నవారిని చేత పట్టుకొనుము. ఆ చిన్నవాడిని ఎలా పట్టుకోవాలంట? చేతిలో ఎత్తి పట్టుకోవాలి. చేతిలో ఎత్తి పట్టుకుని అంత చిన్నవాడుగా కనబడుతున్నాడు అక్కడ ఇష్మాయేలు. ఇది ఎలా సమంజసము అంటే ఇక్కడ ఏదో మార్పు చేసే ప్రయత్నం జరిగినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. 17 సంవత్సరాల్లో ఉండవలసిన బాబు పాలు తాగే పసివాడుగా ఎలా మారాడు? ఇది ఒక ప్రశ్న. అయితే సోదరులారా, మరి గత సంవత్సరం, దాదాపు 1 సంవత్సరం క్రితం విజయవాడలో ఒక బహిరంగ సభ జరిగింది. దేవుని రాజ్యానికి వారసులు ఎవరు అనే అంశం. ఆ ప్రసంగంలో ఒక వ్యక్తి నన్ను ప్రశ్నించారు, అసలు అబ్రహాము బలి కోసం తీసుకెళ్ళింది ఇస్సాకునా ఇష్మాయిల్నా అంటే? ఆ ప్రశ్నకి సమాధానంగా ఇప్పుడు నేను మీకు ఏదైతే విషయం తెలియజేశానో ఇదే జవాబు వారికి తెలియజేశాను. ఈ విధంగా మార్చినట్లుగా కనబడుతుంది అని తెలియజేస్తే ఆ ప్రశ్న ఏదైతే అక్కడ జవాబు ఇచ్చామో ఆ ప్రశ్న ఆ తర్వాత యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. చాలా వేల మంది క్రైస్తవులు దాన్ని చూశారు. దానికి సమాధానం చెప్పాలి కదా. 17 సంవత్సరాల బాబు చిన్న బాబుగా ఎలా మారాడు? ఎవరు మార్చారు? మార్చవలసిన అవసరం ఎవరికి వచ్చింది అని ప్రశ్నిస్తే దానికి చాలా మంది క్రైస్తవ బంధువులు స్పందించారు.
జవాబిచ్చే ప్రయత్నం చేశారు. వారిచ్చిన జవాబు ఏంటంటే, షఫీ గారు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు బైబిల్ని, అసలు అర్థం ఏమిటంటే అని వారు వివరిస్తున్నారు. వారు ఇచ్చిన వివరణ నేను మీకు వినిపిస్తున్నాను, వినండి. ఏమిటా వివరణ? వాస్తవానికి ఇస్సాకుకి 3 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇష్మాయిలుకు 17 సంవత్సరాలు ఉన్నాయి, ఇది వాస్తవమే. ఆ 17 సంవత్సరాల బాబుని హాగరు తీసుకుని వెళ్ళింది, చిన్న బాబు అని మీరు అంటున్నది తప్పు. మరి అది వివరించండి అంటే వాళ్ళు వివరిస్తున్నారు. ఏమి వివరించారు? ఆదికాండము 21వ అధ్యాయము 14వ వాక్యంలో ఏముంది? అబ్రహాము ఆహారమును నీళ్ల తిత్తిని ఆ చిన్నవారిని హాగరునకు అప్పగించి వాటిని ఆమె భుజం మీద పెట్టి పంపివేసెను అని ఉంది. జాగ్రత్తగా వినాలి. వారు ఇచ్చే సమాధానం ఏమిటి? ఆహారాన్ని నీళ్ల తిత్తిని ఆ చిన్నవారిని హాగరునకు అప్పగించి వాటిని భుజము మీద పెట్టి, వాటిని అంటే ఆహారాన్ని నీళ్ల తిత్తిని, వాటిని అని లేదు అక్కడ, వాటిని అని ఉంది. వాటిని అంటే ఆహారం నీళ్ల తిత్తే ఆ బాబుని భుజం మీద పెట్టలేదు అని సమాధానం చెప్పారు. ఇది వినగానే క్రైస్తవులందరూ అబ్బా మేము రక్షించబడ్డాము, ఇక్కడ తేడా ఏమి లేదు, షఫీ గారు చెప్పింది తప్ప తేలిపోయింది, అక్కడ వాటిని భుజం మీద పెట్టారు తప్ప వాడిని భుజం మీద పెట్టలేదు. వాడిని అంటే చిన్నపిల్లవాడిని, వాటిని అంటే ఆహారాన్ని నీళ్ల తిత్తిని అంటే ఇక్కడ పొరపాటు ఏం జరగలేదు, పెద్దవాడే ఉన్నాడు, 17 సంవత్సరాల బాబే ఉన్నాడు. సరే, రెండవ సమాధానం 15వ వాక్యంలో ఉంది, ఆ చిన్న పిల్లవాడిని నీళ్ళైపోయాయి, చాలా బాధగా ఉంది, నీళ్ళ కోసం వెతకాలి, ఆ పొద కింద పడవేశాను అని ఉంది. దానికి సమాధానం ఏం చెప్పారు? లేదు మీరు చెప్పింది తప్పు, చిన్న పిల్లవాడు అంటే 17 సంవత్సరాల వయసున్న పిల్లవాడే, బాగా వీక్గా అయిపోయాడు, నీరసంగా వచ్చేసింది, అతనికి చాలా నీరసంగా ఉన్నాడు కాబట్టి కన్నతల్లి ఏం చేసిందంటే చెయ్యి పట్టుకొని ఇలా పొద కింద ఇలా పడుకోబెట్టింది. అలా అర్థం చేసుకొని ఉన్నది 17 సంవత్సరాలే అన్నారు. సరే, తర్వాత 3వ సమాధానం ఏం చెప్తున్నారు? 18వ వాక్యానికి ఆదికాండం 21వ అధ్యాయం 18వ వాక్యంలో ఉంది, ఆ చిన్నవారిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, నీ చేతిలో పట్టుకొని లేపు అని ఉందని నేను చెప్పాను. వారిచ్చే సమాధానం ఏంటంటే, లేదు ఆ చిన్నవారిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. అలా పడిపోయి ఉన్నాడు 17 సంవత్సరాల యువకుడు, ఆ యువకుడిని లేపేసి చేత్తో లేపి పట్టుకు మళ్ళీ పడిపోతాడేమో, నీరసంగా ఉన్నాడు కదా అని అన్నాడు. అక్కడ 17 సంవత్సరాల బాబే ఉన్నాడనేసరికి క్రైస్తవ సోదరులందరూ కూడాను మరి మనసు కుదరపడింది, ఇక్కడేం పొరపాటు లేదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, అక్కడ హాగరు తీసుకొని వెళ్ళింది అరణ్యానికి పసిబాబునా లేక 17 సంవత్సరాల యువకున్నా? భుజం మీద పెట్టుకొని వెళ్ళింది కేవలం ఆహారాన్ని నీళ్ల తిత్తినేనా, బాబుని భుజం మీద పెట్టుకొని వెళ్ళారా? దీని మీద చాలా పరిశీలన జరిగింది. ఆ పరిశీలనలో వాస్తవమే దేవుడు బయలుపరుస్తాడు. వాస్తవం బయలుపడింది. ఆ వాస్తవం ఏమిటి? నా చేతిలో 2 బైబిల్స్ చూస్తున్నారు మీరు. ఇది ప్రొటెస్టెంట్ బైబిల్, తెలుగు భాషలో ఉన్నది. నా ఎడమ చేతిలో మీరు చూస్తున్నారు, ఇది రోమన్ క్యాథలిక్ బైబిల్, తెలుగు భాషలో ఉన్నది. ఈ ప్రపంచంలో ఎక్కువ మంది క్రైస్తవులు నమ్ముతున్న బైబిల్ ఏమిటి రెండిట్లో అంటే రోమన్ క్యాథలిక్ బైబిల్. దాదాపుగా 150 కోట్లకు పైగా క్రైస్తవులు నమ్ముతున్న బైబిల్ రోమన్ క్యాథలిక్ బైబిల్. అంతకన్నా తక్కువ మంది నమ్ముతున్న బైబిల్ ఏమిటంటే ప్రొటెస్టెంట్ బైబిల్. రెండు కూడా తెలుగు భాషలో ఉన్నాయి. ముందు ఉన్న బైబిల్ రోమన్ క్యాథలిక్ బైబిల్, ఆ తర్వాత వచ్చిన బైబిల్ ప్రొటెస్టెంట్ బైబిల్. అయితే ఇప్పటివరకు మనం మాట్లాడేది ఏ బైబిల్ గురించి? ప్రొటెస్టెంట్ బైబిల్ గురించి. మన రాష్ట్రంలో మన తెలుగు ప్రజలు ఎక్కువగా చదువుతున్న బైబిల్ ఈ ప్రొటెస్టెంట్ బైబిల్. రోమన్ క్యాథలిక్ బైబిల్ చదువుతున్న విశ్వసించే వాళ్ళు కూడా లక్షల మందిలో ఉన్నారు. అయితే ఈ రెండింటి బైబిల్ ఉన్న తేడా ఏమిటంటే, ఈ ప్రొటెస్టెంట్ బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి, ఈ రోమన్ క్యాథలిక్ బైబిల్లో 73 పుస్తకాలు ఉన్నాయి. అంటే 7 పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు ఉన్న బైబిల్ కన్నా ఈ రోమన్ క్యాథలిక్ బైబిల్లో 7 పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయి. ఏమిటంటే ఇలా ఎక్కువగా ఉన్నాయంటే, లేదంటే ఆ 7 పుస్తకాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి, అవి మాత్రం ఇక్కడ తక్కువ ఉన్నాయి, మిగిలిన 66 పుస్తకాలు మాత్రం రెండింటిలో సమానంగానే ఉన్నాయి అంటే నేను పరిశీలించాను. మరి ఈ విషయం గురించి రోమన్ క్యాథలిక్ బైబిల్ ఏమంటుందని ఇప్పుడు ఆ వాక్యాలు రోమన్ క్యాథలిక్ బైబిల్లో ఉన్న వాక్యాలు నేను మీకు చదివి వినిపిస్తాను. అసలు ఈ బైబిల్ నేను రాయలేదు, ముస్లిమ్స్ రాయలేదు. రోమన్ క్యాథలిక్ బైబిల్ ప్రపంచంలో అతి ఎక్కువ మంది క్రైస్తవులు విశ్వసిస్తున్న బైబిల్ ఇది. ఈ బైబిల్ ఏమంటుంది? హాగరు ఆ బాబును తీసుకెళ్ళింది, ఆ బాబు పసిపిల్లవాడా లేక 17 సంవత్సరాలు ఉన్న బాబా అంటే ఆదికాండము 21వ అధ్యాయము 14వ వాక్యం చదువుతున్నాను. అబ్రహాము తెల్లవారక ముందే లేచెను, అతడు రొట్టెల మూటను నీళ్ల తిత్తి
హాగరుకు ఇచ్చి కుమారుణ్ణి ఆమె భుజముల మీద నుంచి ఆమెను పంపివేసెను. కుమారుణ్ణి ఆమె భుజముల మీద ఉంచి ఆమెను పంపివేసెను. భుజాల మీద పెట్టి పంపాడు. భుజాల మీద పెట్టింది ఆ పిల్లవాడినే, అంటే చిన్న పసివాడిని పెట్టి పంపిస్తున్నారు. 2వ వాక్యం. 15వ వాక్యం చూసినట్లయితే, తిత్తిలోని నీరంతా అయిపోయెను, ఆమె పసిబిడ్డను ఒక పొద కింద పడవేసెను. 17 సంవత్సరాల బాబుని కాదు, పసిబిడ్డ, పాలు తాగే పసిబిడ్డను. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మాటను మనం గమనించగలిగినట్లయితే, ఇప్పుడు సెఫీ గారు చెప్పినటువంటి విధానంలో, చదువుకున్నటువంటి విధానము, ఈ భాష, ఈ విధానము, ఈ వాక్య భాగాన్ని కనుక మనం గమనిస్తే చూడండి, ఆయన గారు ఖురాన్ గురించి చెప్తూ రాలేదు. ఇప్పుడు బైబిల్లో తప్పు ఉంది, బైబిల్లో సరైన విధానం రాయలేదు, దాదాపుగా 40 వచనాలు వారు తొలగించేశారు. కాబట్టి తప్పు రాసే విధానాన్ని మనకు ప్రయత్నం చేశారు, కాబట్టి తప్పుగా వాళ్ళు మనకు చూపిస్తూ వచ్చారు అన్నటువంటి మాటలు చెప్తూ వచ్చారు. కానీ ఖురాన్లో ఇస్మాయిలుని బలిచ్చాడా, ఇస్సాకును బలిచ్చాడా అన్నటువంటి సత్యాన్ని ఇప్పుడు వాస్తవికంగా సెఫీ గారు ఏ గ్రంథాన్ని చూపించి మనకు బోధించాలి? ఈ సభ్య సమాజానికి తను విశ్వసిస్తున్నటువంటి విశ్వాసనీయత ఏంటి, తన ప్రామాణికమైన గ్రంథం ఏంటి? ఖురాన్ లేక హదీస్ గ్రంథాలు. కానీ ఖురాన్లో నుంచి చూపించాడా, హదీస్ గ్రంథాల నుంచి చూపించాడా అంటే ఖురాన్లో నుంచి చూపించలేదు, హదీస్ గ్రంథాలలో నుంచి కూడా చూపించలేదు. మరి ఏ గ్రంథం నుంచి చూపించాడు అని మనం ఆలోచన చేస్తే ఆర్సీఎం గ్రంథములో నుండి చూపించినటువంటి విధానాన్ని మనం గమనిస్తూ వచ్చాం. అయితే ఆర్సీఎం గ్రంథములో ఉన్నటువంటి బైబిల్ అనే గ్రంథాన్ని ఉన్నటువంటి విధానాన్ని చూపించాడు. సరే, దాని గురించి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకవేళ ఆర్సీఎం గ్రంథము బైబిల్ ఏదైతే చెప్తుందో దాన్ని ప్రామాణికముగా సెఫీ గారు మరి ఇస్లామీ సహోదరులందరూ కూడా విశ్వసిస్తారా? మొట్టమొదటిగా మనం గమనించాల్సిన విషయం, ఆర్సీఎం గ్రంథం అంటే ఆర్సీఎం బైబిల్ 21వ అధ్యాయము ఆదికాండము 14-15 వచనాలు మరి చూయించాడు. పసిబిడ్డని భుజం మీద ఎత్తుకుంది అన్నట్టుగా చూయించాడు. మరి అలాంటప్పుడు మరి ఆర్సీఎం గ్రంథాన్ని విశ్వసిస్తే సరిపోతుంది కదా. సెఫీ గారే కానీ, ఇస్లామీ వక్తలే కానీ, లేక ఈ సమాజంలో ఉన్నటువంటి ఇస్లామీ వారందరూ కూడా మరి ఆర్సీఎం గ్రంథాన్ని విశ్వసించి దాని ప్రకారంగా జీవిస్తే అదే ప్రామాణికంగా తీసుకుంటే సరిపోతుంది కదా. మరి ఇంకా ఆర్సీఎం గ్రంథం ఉన్నప్పుడు మరలా ఖురాన్ గ్రంథము చిట్టు చివరి ప్రవక్త మహమ్మద్ గారని ఎందుకు వారు ఈ సమాజానికి తెలియపరుస్తున్నారు? ఒకసారి ఆలోచించాలా. విన్నటువంటి విఘ్నులైన వారైనా, వక్తలైనా, భారతదేశంలో ఉన్న పౌరులైనా, ప్రపంచ దేశంలో ఉన్నటువంటి నా స్నేహితురాళ్ళు, సహోదర సహోదరులందరూ కూడా సత్యాన్ని మీరు పరిశీలించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ విన్నవించుచున్నాను. గమనించాల్సిన విషయం ఏంటంటే, సెఫీ గారు ఆర్సీఎం గ్రంథం బైబిల్లో 21వ అధ్యాయం ఆదికాండం 14-15 వచనాలు చూపిస్తూ వచ్చాడు. పసిబిడ్డని ఎత్తుకొని అన్నటువంటి నొక్కి ఒక్కాలిస్తూ వచ్చినప్పుడు మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, అలాంటప్పుడు ఇంకా ఖురాను హదీస్ గ్రంథాలు అవసరం లేదు కదా. ఇక ఆర్సీఎం గ్రంథాన్ని పాటిస్తే సరిపోతుంది కదా. అదే కరెక్టు అన్ని నమ్మినట్టే కదా. ఇప్పుడు దాన్ని బట్టి చెప్తే ఆయన చెప్తున్న మాటని అలా చెప్తున్నాడంటే ఆర్సీఎం గ్రంథమే ప్రామాణికము అన్నటువంటి నమ్ముతున్నాడు కదా. నమ్మబట్టే చెప్తున్నాడా? మరి ఆర్సీఎం గ్రంథాన్ని నమ్ముతున్నప్పట్లయితే ఇంకా ఖురాన్ గ్రంథము చివరి గ్రంథం అవసరం లేదు కదా. దానిలో లోపం ఉందని ఖురాన్ గ్రంథాన్ని అల్లా సలాం గారి అల్లా ఇచ్చాడా? లేదంటే ఆర్సీఎం కరెక్ట్గా ఉంటే మరి ఖురాన్ గ్రంథం ఇవ్వాల్సిన అవసరం లేదనే ఆలోచన చేయాలి కదా. మరి ఎందుకు ఖురాన్ని విశ్వసిస్తున్నారు? ఎందుకు ఖురాన్ గురించి ప్రకటించకూడదు? కాబట్టి మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అంటే ఆయన క్రైస్తవులు చెప్పుతున్నటువంటి ఇస్సాకుని గురించి బలిచ్చారు అన్నటువంటి విధానాన్ని చూసినప్పుడేమో
క్రైస్తవుల గ్రంథమైనటువంటి సత్యవేద గ్రంథం బైబిల్లో నుంచి చూస్తున్నాడు. మరి 17 సంవత్సరాలు ఉన్నాయి ఇస్మాయేలుకు అని నిర్ధారించడానికి ప్రొటెస్టెంట్ బైబిల్ అయినటువంటి సత్యవేద గ్రంథాన్ని చూపించాల్సిన అవసరం ఏర్పడింది. విఘ్నులైన వారు, వక్తలైన వారికి మీ విఘ్నతకే ఈ విషయాన్ని నేను విడిచిపెడుతున్నాను, మీరే నిర్ధారించుకోవాలి. అంటే ఇస్మాయేలు పెద్ద కుమారుడు అని చెప్పడానికి, 16 సంవత్సరాలు ఉన్నాయని చెప్పడానికి, ఇస్సాకు పుట్టినప్పటికీ పాలు విడిచే సమయానికి 17 సంవత్సరాల వయసు గలవాడు అని చెప్పడానికి ఆర్ఎస్ఎం బైబిల్ని ఉపయోగించలేదు. లేక 17 సంవత్సరాల వయసుండి ఇస్మాయేలునే బలిచ్చాడు అని నిర్ధారించడానికి హదీస్ గ్రంథాలను కానీ, ఖురాన్ గ్రంథాన్ని కానీ, హదీస్ గ్రంథాలను కానీ, ఖురాన్ గ్రంథాన్ని కానీ మరి ఉపయోగించి చూపించలేదు రెఫరెన్స్. మరి 16 సంవత్సరాలు ఉన్నాయి, 17 సంవత్సరాలు యవ్వనుడు అని చెప్పడానికేమో ప్రొటెస్టెంట్ బైబిల్ అయినటువంటి సత్యవేద గ్రంథం బైబిల్ని ఉపయోగించాల్సి వచ్చింది. మరి అలాంటప్పుడు ఈ బైబిల్ని నమ్ముతున్నప్పుడు ప్రొటెస్టెంట్ బైబిల్లో ఉన్నదాన్ని 21 అధ్యాయము 14 వచనం ఎందుకు నమ్మకూడదు? ఎందుకంటే ప్రజల్ని మోసం చేస్తారు. నీవు మోసపోయింది కాక ప్రియమైన సహోదరుడా సెఫీ గారు, ఈ విషయాలు ప్రత్యేకంగా మీకే జ్ఞాపకం చేస్తున్నాం. నీకు అర్థం కాకపోతే అర్థం కానట్టుండు. నీకు అర్థం కాకపోతే నీకు అర్థం కాంది భారతదేశంలో ఉన్నటువంటి మా ప్రియమైనటువంటి ఇస్లామీ సహోదరులకు, ప్రపంచ దేశంలో ఉన్నటువంటి నా స్నేహితులైన వారికి తప్పుడు సంకేతాలు మాత్రం అందించడము నీకు దైవికమైనటువంటి క్రమం కాదని, దైవికమైన పద్ధతి కాదని చేతులు జోడించి సరైనటువంటి విషయాన్ని, సత్యాన్ని గ్రహించాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ మాటల్ని గమనించాల్సిన అవసరత ఎంతైనా ఉంది మీకు. సెఫీ గారు చెప్పిందంతా సత్యమని మీరు ఎలా నమ్ముతున్నారు? ఎంతో సంతోషించి ఆనందించారు. అబ్బా, సెఫీ గారంతా వక్త లేడు, సెఫీ గారంతా బైబిల్ క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి లేడు, సెఫీ గారికి ఉన్నటువంటి గ్రంథాల పరిజ్ఞానము ప్రపంచంలో ఇంకా ఎవ్వరికీ లేదు అన్నటువంటి విధానంలో ఆ సభకి వెళ్ళినటువంటి వారందరూ కూడా వారి మనసులలో ఉన్నటువంటి సంకేతాలు, ఆ విషయాలను చూసినప్పుడు, వారి ముఖ కదలికలను చూసినప్పుడు ఎంత అద్భుతమైనటువంటి వచనము మా వక్త అయినటువంటి సెఫీ గారికి తారసపడింది. ప్రపంచంలో ఇలా అద్భుతంగా చెప్పగలిగి ఇలా తారసపడినటువంటి వాక్యం అంటూ ఒక్కటి కూడా వేరే వారికి దొరకలేదు. మా సెఫీ గారికి తారసపడినటువంటి వాక్య భాగం ఎంత సత్యము అని అనుకుంటున్నారు కదా. ఒకవేళ ఆ ఆర్ఎస్ఎం బైబిల్లో 21 అధ్యాయము 14-15 వచనాలే సత్యం అనుకున్నప్పుడు, మరి అన్ని వచనాలు ఇస్లామీ సహోదరులకి, ప్రపంచానికి అదే బైబిల్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎం బైబిల్లో ఉన్నటువంటి విధానంలోనే ఇస్మాయిల్నే బలిచ్చాడు, ఇస్మాయిల్కే 17 సంవత్సరాలు ఉన్నాయని ఆ గ్రంథంలోనే చూపించవచ్చు కదా. ఎందుకు చూపించలేదో మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. బైబిల్లో మనము కొన్ని విషయాలని గమనిస్తే చూడండి. ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి భారాన్ని బట్టి, ప్రభు నాకు ప్రేరేపించినటువంటి కొన్ని మాటలని మీ గమనంలోనికి తీసుకొని వస్తున్నాను. మీరు వాటిని పరీక్షించండి, పరిశీలించండి, గ్రంథాల పరిజ్ఞానాన్ని తెలుసుకోండి. సత్యాన్ని గురించి ఎవరో చెప్పిన మాటలు కాదు, గ్రంథములో ఉన్నాయా లేదా పరిశీలించి పరిశోధించి సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాలని ఈ మాటలు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. చూడండి, ఆదికాండం 22 అధ్యాయము 2వ వచనంలో చూస్తే దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడినట్టుగా ఉంది. అది క్రైస్తవులు కల్పించుకొని రాసుకున్నట్టుగా లేదు. దేవుడే మాట్లాడి అబ్రహామును పిలిచి, నీకు ఒక్కడైన లేక నువ్వు ప్రేమిస్తున్నటువంటి ఇస్సాకును నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళి అక్కడున్న పర్వతాల అన్నిటిలో ఒక పర్వతమైన మోరియా పర్వతం మీద నాకు దహన బలిమని ఆయన అబ్రహాముకు మరి తెలియపరిచినట్టుగా మనము ప్రొటెస్టెంట్ బైబిల్ అయినటువంటి
మరి సత్యవేద గ్రంథం బైబిలు 22 అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆదికాండం 15 అధ్యాయంలో 4వ వచనం దగ్గరికి వెళ్తే దేవుడు ఇస్సాకు అను నీ సంతానము అని చెప్పలేదండి. అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తను ఎంతో ఆస్తి ధనవంతుడిగా ఉన్నాడు. దేవుడు నాకు ఎంత ఇస్తే ఏంటి ప్రయోజనం, నాకు సంతానం లేదు కదా అన్నటువంటి విధానంలో ఆలోచన ఉన్నప్పుడు దేవుడు మాట్లాడితే నేను నీకు సంతానం ఇస్తాను, నీ గర్భఫలంలో పుట్టేవాడే నీ సంతానము లేక నీ వారసుడు కానీ ఎవడెవడో నీ వారసుడు కాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే అప్పుడు భార్య ఎవరు? అబ్రహాముకి భార్య ఎవరు? శారా. అంటే ఇప్పుడు శారా గర్భములో నుండి వచ్చేవాడే నీ సంతానము నీ వారసుడు అని చెప్పుతున్నటువంటి విధానంలో ఈ బైబిల్లో ఆధారం సుస్పష్టంగా రాయబడినటువంటి విధానాన్ని మీ విఘ్నులైన వారు వక్తలైన వారు గమనించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. అయితే ఇకపోతే 16 అధ్యాయంలో శారా కొంత తొందరపడింది. 14 అధ్యాయము 4వ వచనంలో దేవుడిచ్చినటువంటి మాట తన విషయంలో గమనించలేకపోయింది, గ్రహించలేకపోయింది. మానవ స్వభావము తొందరపాటు ఈ స్త్రీలో శారాలో ఉన్నట్టుగా అర్థమవుతొచ్చింది. అయితే దేవుడిచ్చే వరకు ఆమె ఓర్చుకోలేకపోయింది, సహించలేకపోయింది, తొందరపడింది. తొందరపడి ఏం చేస్తుంటే 16 అధ్యాయము ఆదికాండము 3వ వచనములో అప్పుడు వారు కనానులో ఉన్నారు. కాబట్టి అబ్రహాము కనానులో నివాసం చేస్తున్నటువంటి విధానము చూసాం. అప్పుడు ఆమె ఐగుప్తీయురాలని ఆమె దాసిగా ఉన్న ఐగుప్తురాలైన హాగరు అప్పటికి వారితో పాటు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అది 16 అధ్యాయం ఆదికాండం 3వ వచనములో. అబ్రహాము నివాసము వాస్తవికంగా మనం పూర్వం నుంచి పరిశీలన చేస్తూ వస్తే 18 అధ్యాయం 1వ వచనములో చూడండి. అప్పుడు అబ్రహాము నివాసము ఎక్కడి నుండి ఎక్కడ ఎలాగో మారుతూ వస్తుందో ఈ కొన్ని విషయాలు మనం పరిశీలించవలసిన ఆవశ్యకత ఎంతమైనా ఉంటూ ఉన్నది. చూడండి 15 అధ్యాయం 18 అధ్యాయము 1వ వచనంలో చూస్తే ఆయన మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో ఆయన గుడారం ఉన్నట్టుగా అక్కడ అబ్రహాము శారాలు మాత్రమే ఉన్నట్టుగా మనకు బైబిల్లో ఆధారం ఉంది. ఇకపోతే ఇప్పుడు ఈ మమ్రే సింధూర వనం ఎక్కడుందో మనం పరిశీలించాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఆదికాండం 13 అధ్యాయము 18వ వచనంలో చూస్తే కనానులోని ఎబ్రోనులోనే ఒక స్థలము, ఎబ్రోన్లో ఉన్నటువంటి భూభాగంలో అక్కడ మమ్రే దగ్గర ఉన్న సింధూర వనము మనకు అర్థమవుతుంది. అంటే వారు కనానులో నివాసం చేస్తున్నారని ఈ భాగము మనకు, అంటే కనాను దేశములో నివాసం చేస్తున్నారు అనేటువంటి సత్యము మనకు అర్థమవుతుంది. కాకపోతే మరి 18 అధ్యాయము 10వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే 18 అధ్యాయము 10వ వచనము కనుక మనం పరిశీలన చేస్తే ఇక్కడ దేవుడు 15 అధ్యాయం 4వ వచనంలో చెప్పిన మాటని 18 అధ్యాయము 10వ వచనములో నిర్ధారణ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. అందుకైన మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. మరలా గమనించండి. అందుకైన మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. కాబట్టి 15 అధ్యాయము 4వ వచనంలో చూస్తే అప్పుడు ఎవరితో చెప్తున్నాడు, సంతానం గురించి ఎవరితో మాట్లాడుతున్నాడని మనం పరిశీలన చేస్తే యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవు కుమారుడే నీకు వారసుడగునని చెప్పాను. కాబట్టి అప్పటికి హాగర్ లేదు. గమనించాలి. ఇస్లామీ సహోదరులైనా, భారతదేశంలో ఉన్న మిత్రులైనా, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి స్నేహితులు, సహోదర సహోదరులందరూ కూడా ఈ సత్యాన్ని గ్రహించాలి. 15 అధ్యాయం ఆదికాండం 4వ వచనంలో హాగరు కనబడడం లేదు. ఇక్కడ ఎవరున్నారంటే అక్కడ శారా, అబ్రహాము ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది.
దమస్కు ఎలియాజరు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంకా కొంతమంది పనివారు ఉన్నట్టుగా మనకు అక్కడ అర్థమవుతుంది. అయితే ఈ దేవుడు ఏం చెప్తున్నాడు? షారా ద్వారా నీకు సంతానం ఇస్తాను, నీకు వారసుని ఇస్తాను అన్నటువంటి మాట 15 అధ్యాయంలో చెప్తున్నాడు. ఇకపోతే 16వ అధ్యాయములో హాగరు దాసిగా మనకి కనబడతా ఉంది. ఇకపోతే 16వ అధ్యాయములో 16వ వచనములో చివరి వచనములో మనకు ఇస్మాయేలు కనబడతాడు. 16వ అధ్యాయంలోనే ఇస్మాయేలు కనబడతాడు. గుర్తుపెట్టుకోండి, గమనించండి. 15వ అధ్యాయములో షారా ద్వారా వస్తాడు నీకు కుమారుడు అని చెప్తున్నాడు, నీకు వారసుడు వస్తాడు అని చెప్తా ఉన్నాడు. మీరు పరిశీలించాల్సిన విషయం ఏంటంటే, అప్పటికి షారా అబ్రహాము వారితో సంభాషణ చేస్తున్నటువంటి వారితో మాట్లాడుతున్న మాట, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగును అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఎవరున్నారు? షారా ఉంది, ఆమె గుడారములో ఉంది, ఆ వచ్చిన వారికి విందు ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడంటే షారా అబ్రహాములతో వారసుని గురించి మాట్లాడుతున్నాడు, కుమారుని గురించి మాట్లాడుతున్నాడు. 16వ అధ్యాయంలో ఇస్మాయేలు జన్మించినటువంటి విధానము మనందరికీ విదితమే. కాకపోతే ప్రేమైన సహోదరులారా, మీరు మరొక మాట గమనించవలసిన విషయం ఏంటంటే, చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇస్సాకుని గురించిన ప్రస్తావన 15వ అధ్యాయము 4వ వచనంలో, 18వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తున్నాం. ఇకపోతే 21వ అధ్యాయము 2వ వచనానికి 21వ అధ్యాయము 2వ వచనానికి మనం గమనిస్తే, ఇక్కడ 21వ అధ్యాయములో 2వ వచనములో ఇస్సాకు జన్మించినట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే 15వ అధ్యాయము 4వ వచనానికి చూడండి, మరలా గమనించండి, మీ దగ్గర బైబిల్ ఉంటే 15వ అధ్యాయం 4వ వచనంలో ఏమని చెప్తా ఉన్నాడంటే, నీ గర్భవాసమున పుట్టబోయేవాడే నీ కుమారుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ 18వ అధ్యాయంలో కనుక మనం గమనిస్తే, 1 సంవత్సరం ఇస్సాకు పుట్టేవరకు 1 సంవత్సరం మాత్రమే. ఇస్సాకు పుట్టేవరకు 1 సంవత్సరం అనగా ఇస్మాయేలుకి ఇస్సాకుకి 13 సంవత్సరాలు గ్యాప్ ఉంది. ఇస్సాకు పుట్టేవరకే ఇస్మాయేలుకి 14 సంవత్సరాల ఈడు కలిగిన వాడు అవుతూ వచ్చాడు. 14 సంవత్సరాల వయసు కలిగిన వాడు అవుతూ వచ్చాడు. ఇకపోతే పాలు విడిచే సమయం అంటే 21వ అధ్యాయము ఆదికాండము 8వ వచనంలో చూస్తే, పాలు విడిచే సమయం అంటే మరి మన ప్రియతమ సహోదరుడు షఫీ గారు చెప్పిన మాట ఏంటంటే 2 లేక 3 సంవత్సరాలు, 2 లేక 3 సంవత్సరాలు అనే మాటను మనం చూస్తున్నాం. నా ఊహ తెలిసినప్పుడు ఇస్సాకు జన్మించిన దినాలకు నేటి దినాలకు కనుక మనం పరిశీలన చేస్తే, మా ఊరిలో రేపు వివాహము అంటే ఈరోజు అతను తీసుకొచ్చి వస్త్రాలు వేశారంట. అంటే 70 సంవత్సరాల వెనక ఉన్నటువంటి వ్యక్తులకి మరి వారి ఒంటి మీద వస్త్రం ఉందో లేదో కూడా తెలియకుండా యుక్త వయసు అంటే 14-15 సంవత్సరాల వరకు కూడా అలాగే ఆడుకునేవారే, సరైన వస్త్రాలు లేకుండానే అర్ధనగ్నంగానే తిరిగినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఈ 2017-18 సంవత్సరాలు ఈ వయసుని కాదు మనం పరిశీలించాల్సింది. అంటే ఇస్సాకు జన్మించినటువంటి దినాలు పాలు విడవడం అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత నేను చూశాను. నా 14 సంవత్సరాల వయసులో నేను ఉన్నప్పుడు నేను నివసిస్తున్నటువంటి ఊరిలో 12 సంవత్సరాల వయసు కలిగిన ఒక అబ్బాయి వారికున్న మేకలు మరి అడవిలో మేపుకొని ఇంటికి వచ్చేవాడు. ఒకడే కుమారుడు అని మీరు అనుకుంటే పొరపాటే. 4 కుమారులు ఉన్నారు, వీడు 5వ వాడు. 4 కుమారులు ఉన్నారు ఆమెకి, వీడు 5వ వాడు. కడసారి వాడు కనుక
వాడు మేకల్ని కాసుకొని ఇంటికి వచ్చి మేకల కంటే ముందుగా పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాడు పాలు తాగేవాడు. నేను చూశాను. 12 సంవత్సరాల వయసులో, అనగా దాదాపుగా 82, 83 సంవత్సరాలు, 1982, 83 సంవత్సరాల కాలంలో నేను ఉన్నప్పుడు 12 సంవత్సరాల వయసున్నవాడు పరిగెత్తుకుంటూ వచ్చి వారమ్మగారి దగ్గర పాలు తాగుతూ వచ్చాడు. చిన్న కుమారుడు గనక వారమ్మ 12 సంవత్సరాలు ఉన్నవారు అందరూ తిడుతున్నప్పటికీ బూతులాడుతున్న గాడిదలాగున్నాడు, దున్నలాగున్నాడు, వాడికి ఇంకా పాలిస్తున్న వెంటనే అందరు ఎగతాళి చేస్తున్న, వీడు నా బిడ్డ, నాకు ఇష్టం వచ్చినంత కాలం వాడికి నేను పాలిస్తాను, నా రొమ్ములో పాలు దేవుడు పెట్టినంత కాలం నేను వాడికి పాలిస్తూనే వస్తాను అంటే కొంతమంది ఎగతాళి చేసేవాడు. రేపు వాడికి పెళ్ళి అయితే కూడా వాడు నీ దగ్గర వచ్చి పాలు తాగుతాడేమో, అప్పుడు కూడా తాగుతూ ఉంటే, ఒకవేళ భగవంతుడు అప్పుడు కూడా నా రొమ్ములో పాలుంటే వాడికి ఇస్తాను, నా కన్న బిడ్డ కంటే పాలు ఇవ్వడానికి నాకు అభ్యంతరం ఏంటి అని ఆ తల్లి మాట్లాడుతూ వచ్చింది. కనుక ప్రేమైన సహోదరి సహోదరులారా, పాలు విడిచిన సమయం అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు అనుకోవచ్చు. మరి అలాగనుకుంటే ఇప్పుడు 6 నెలలకే పాలు విడిచిపెట్టేస్తున్నారు. కొంతమందిని మనం గమనిస్తే పుట్టినప్పటి నుంచే తల్లి వాడికి తన సొంత పాలు ఇవ్వకుండా కొన్న పాలు తాపుతున్నట్టుగా మనం గమనిస్తాం. ఎంతోమంది తల్లి పాలు తాగకుండా పెరిగి పెద్దయిన వారు ఈనాటికి కూడా ఎంతోమంది ఉన్నారు. ఎంతోమందిని చూస్తే మనము ఆయా రోడ్ల మీద, పార్కుల్లో, బస్సుల్లో, ఆయా కార్యాలయాల్లో తల్లి తన సొంత బిడ్డకే తన పాలు పట్టకుండా, పాలు ఉన్నప్పటికీ తన పాలు పట్టకుండా బాటిల్ నుంచి పాలు పట్టిస్తున్నటువంటి తల్లులు ఎంతోమంది చూస్తున్నాం. అంటే తల్లి పాలు తాపలేదంటే వాడికి ఆ వయసు పెరిగిందని అనుకుంటామా? సెఫీ గారు చెప్పిన ప్రకారంగా చూస్తే. కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదండి. పాలు విడిచినప్పుడు ఈ కోణంలో కాదు మనం చూడాల్సింది. ఇక్కడ పాలు విడిచేది పసిబిడ్డగా ఉన్నాడు కాబట్టి ఇస్సాకుని కాదు బలి తీసుకెళ్ళింది, పడుచువాడిగా ఉన్నాడు కాబట్టి ఇస్మాయిల్నే అని కాదు. లేఖనాలని పరిశీలించాలి. మరి అలాగనుకున్నప్పుడు 16వ అధ్యాయము 16వ వచనానికి 17వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే మరి ఆ తండ్రికి కొడుక్కి 13 సంవత్సరాల వ్యత్యాసం ఉన్నట్టుగా, 99 సంవత్సరాలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుందంటే, మరి అలాగన్నప్పుడు 99 సంవత్సరాల వయసు ఉంది అంటే చూడండి, ఆలోచించండి. మరి 18వ అధ్యాయం ఉంది, అక్కడ 19వ అధ్యాయం ఉంది, 20వ అధ్యాయం ఉంది, 21వ అధ్యాయంలో పుట్టాడు. అంటే అక్కడ చరిత్ర చెప్తున్నప్పుడు ఆయన వాడిన విధానం ఏంటంటే 17వ అధ్యాయం 1వ వచనానికి 99 సంవత్సరాల 99వ వయసు ఉంది అబ్రహామునికి అని చెప్పాడు. అలాగంటే మరి 17వ సంవత్సరంలోనే ఇస్సాకు పుట్టాడా? మరి అక్కడే 100 ఏళ్ళు అనుకోవచ్చు కదా. మొదటి వచనంలో 99 అంటే చివరి వచనం వరకు వచ్చే వరకే 100 ఏళ్ళు అయిండొచ్చు కదా అని ఎందుకు అనుకోకూడదు? కానీ 18వ అధ్యాయం ఉంది, 19వ అధ్యాయం ఉంది, 20వ అధ్యాయం ఉంది, 21వ అధ్యాయం 2వ వచనంలో పుట్టాడు. అప్పటికి 100 ఏళ్ల వయసు అని 5వ వచనంలో 21వ అధ్యాయంలో అబ్రహాముకి 100 ఏళ్ల వయసు అన్నటువంటి మాటను మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ 17వ అధ్యాయం 1వ వచనంలో 99 ఏళ్ళని ఎందుకు చెప్తూ వచ్చాడంటే అబ్రహాము జీవితంలో నింద కలిగిన వాడిగా ఉన్నాడు, అది గుర్తు చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, నేను సర్వశక్తి గల వాడను కాబట్టి అబ్రహాం నా సన్నిధిలో నువ్వు నిందారహితుడుగా ఉండాలి. ఆగరు ద్వారా జీవించి కొడుకుని కానీ నింద తెచ్చుకున్నావు అన్నటువంటి మాటలు దేవుడు ఈ వచనంలో మాట్లాడుతున్నాడండి. నిందారహితుడిగా ఉండంటున్నాడు అంటే అర్థం ఏంటి? నీ ఆ మాట నువ్వు వినలేదు, శారా మాట విని ఐగుప్తురాలతో జీవించి నువ్వు కుమారుని కన్నావు. నేనేం చెప్పాను? నీ గర్భంలో పుట్టేవాడే నీకు వారసుడు అవుతాడని చెప్పాను. ఎందుకు తొందరపడ్డావు? ఎందుకు శారా మాట విన్నావు? ఎప్పుడు నువ్వు నిందలేనటువంటి వాడిగా జీవించమని నేను కోరితే నేను నిందారహితుని కనుక నువ్వు నిందారహితుడిగా ఉండాలా? నేను సర్వశక్తివంతుడను కాబట్టి నా ఎదుట నువ్వు నిందారహితుడిగా జీవించని అని జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే కొన్ని సంవత్సరాల నిందలు, దేవునికి ఆయాసకరమైన జీవితం ఉంటే దేవుడు ఏ వ్యక్తితో మాట్లాడలేదు. అందుకనే ఇక్కడ కోపాన్ని తెప్పించిన వాడిగా ఉన్నాడు అబ్రహాం అని ఈ 17వ అధ్యాయం 1వ వచనము మనకు సాక్ష్యం ఇస్తుంది. నేను అటువైపు విస్తరించి మాట్లాడను, ఇంకా అది ఇప్పుడు మనకు అంత సమయము కాదు.
కానీ సెఫీ గారు 17 అధ్యాయం 1 వచనం చదివించాడు కాబట్టి దాని యొక్క ఉద్దేశం ఏంటో కొంత భాగాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాను. అయితే ఇస్మాయేలుని మాత్రమే బలిచ్చాడు అన్నటువంటి మాటలు మన సెఫీ గారు జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, ఆదికాండం 22 అధ్యాయము 2వ వచనంలో నువ్వు ప్రేమించిన వాడు నీకొక్కడైనటువంటి వాడు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ హాగరు కుమారుడైన ఇస్మాయేలు దేవుని సంకల్పములో కుమారుడిగా కానీ భార్యగా కానీ హాగరు ఇస్మాయేలు లేరు అని ఈ వాక్య భాగము మనకు స్పష్టంగా అర్థమవుతూ వస్తుంది. కాబట్టి 5వ వచనంలో ఆయన మాట్లాడిన మాట చూస్తే 22వ అధ్యాయంలో తన పనివానితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదామని చెప్పెను అంటున్నాడు. చిన్నవాడు అన్నటువంటి భాగాన్ని మనము ఇప్పుడు కొంత ధ్యానించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. సెఫీ గారు 21వ అధ్యాయంలో చిన్నవాడు అనే పదాలు మరలా వాడుతూ వచ్చాడు. దానికి చివరికి ఏమని రుజువు చేస్తూ వచ్చాడంటే, క్రైస్తవులు ఎవ్వరూ చిన్నవాడు అంటే పసిబిడ్డ అని నమ్మరండి. ప్రొటెస్టెంట్ బైబిల్ని విశ్వసిస్తున్నటువంటి ఏ క్రైస్తవుడు కూడా ఇస్మాయేలు చిన్నవాడు అంటే పసిబిడ్డ అని నమ్మరు. ఇవాళ కొత్త బోధ చేసి సెఫీ గారు నమ్మించాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అర్థమవుతూ వస్తుంది. చిన్నవాడు అనేటువంటి విధానము మనం గమనిస్తే, చిన్నవాడు అనేటువంటి మాటను మనం గమనిస్తే ఇక్కడ బాలుడు లేక యవ్వనుడు, పడుచువాడు అని అర్థం ఇస్తూ ఉంది. యూదుల సాంప్రదాయంలో చిన్నవాడు అంటే అర్థం ఏంటంటే 30 సంవత్సరాల లోపున్న వాడిని బాలుడని, చిన్నవాడని, చిన్నదని పిలుస్తారండి. బాలుడని, చిన్నవాడనే పిలుస్తారు. 30 సంవత్సరాలు దాటిన తర్వాత యూదా సాంప్రదాయ ప్రకారంగా అతను యవ్వనుడు అవుతాడు, అతను మేజర్ అవుతాడు. 30 సంవత్సరాల లోపున్న వారు మైనర్ కనుక వారిని చిన్నవాడనే పిలుస్తారు, బాలుడనే పిలుస్తారు. మన భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా చూస్తే గమనించండి, ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి మరి ఒక విద్యార్థి ఆ ఇంటర్మీడియట్ కళాశాల మీద ఏమని రాస్తుంటారు బోర్డు అంటే, ఒకవేళ మీరు పరిశీలించండి, మర్చిపోయారేమో, బాలుర జూనియర్ కళాశాల అని రాయబడి ఉంటుంది బోర్డు తెలుగులో. మరి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీకి వెళ్ళిన తర్వాత మరి బోర్డు ఏమని రాయబడి ఉంటుందో తెలుసా అండి? మెన్ డిగ్రీ కాలేజ్ అని రాయబడి ఉంటుంది. గమనించాల్సిన విషయం, వాడు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడేమో బాలుర జూనియర్ కళాశాల అని రాయబడి ఉంటుంది. ఒక తరగతి మారి అంటే సీనియర్ ఇంటర్ కూడా అయిపోయిన తర్వాత ఇంకో తరగతికి డిగ్రీకి వెళ్తుంటే అక్కడ ఏమని రాస్తారు తెలుసా? బోర్డు మెన్స్ కళాశాల అని రాస్తారు. ఒకవేళ అమ్మాయిలది అయితే బాలికల కళాశాల జూనియర్ కళాశాల అని, డిగ్రీ కళాశాలకు ఏమని రాస్తారంటే ఉమెన్స్ డిగ్రీ కళాశాల అని రాస్తారండి. మహిళా డిగ్రీ కళాశాల అని తెలుగులో ఉంటుంది. కాబట్టి భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా చూస్తే 18 సంవత్సరాలు నిండిన బాలికను మేజర్ అని పిలుస్తూ ఉంది. 21 సంవత్సరం దాటినటువంటి బాలుని మేజర్ అని పిలుస్తూ ఉంది. అంటే సంపూర్ణ మానవుడు లేక పురుషుడు అంటుంది. 21 సంవత్సరం పురుషునికి ఉండాలా, అప్పుడు వివాహానికి అతను యోగ్యుడు. 18 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలా, నిండి ఉండాలా, అప్పుడు ఆమె వివాహానికి యోగ్యురాలు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? చిన్నవాడు అనే యూదా సాంప్రదాయం ఏంటంటే బాలుడు అని పిలుస్తుంది. చిన్నవాడు అంటే అర్థం ఏంటంటే బాలుడని, తర్వాత పరుచువాడని, యవ్వనుడని పిలుస్తుంది. కానీ అతను మేజర్ కాదు. 17 సంవత్సరాలు ఉంటే తను మేజర్ కాదు, మైనర్ అనే యూదా సాంప్రదాయం చెప్తుంది. ఇకపోతే చూడండి, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సెఫీ గారు చెప్పిన విధానం ఏంటంటే
హాగరు ఇస్మాయిలను గురించి సెఫీ గారు ఏమని చెప్తున్నారంటే ఆదికాండం 16వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, ఆదికాండం 16వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, మరి యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినను, నీవు గర్భవతి అయినావు, నీవు కుమారుని కని అతనికి ఇస్మాయేలని పేరు పెట్టుదువు అన్నటువంటి మాటను మనము 11వ వచనములో చూస్తూ ఉన్నాం. 11వ వచనంలో చూస్తూ ఉన్నాం. 16వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే 21వ అధ్యాయంకి వచ్చేవరకు చూడండి, దేవుడు ఏమని సంభాషిస్తున్నాడో 12వ వచనంలో చూడాలి. 21వ అధ్యాయం ఆదికాండం 12వ వచనంలో చూస్తే, అయితే దేవుడు ఈ చిన్నవానిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు అని అబ్రాహాంతో మాట్లాడుతున్నాడండి. 21వ అధ్యాయంలో దేవుడు ఏమని సంబోధిస్తున్నాడు? క్రైస్తవులు చిన్నవాడు పసిబిడ్డ అని రాసే ప్రయత్నం చేస్తున్నారు అని మీరు సెఫీ గారు వాడినటువంటి మాటలని మరి దేవుడేం వాడాడో ఈ 21వ అధ్యాయంలో 12వ వచనంలో చూస్తే, అయితే దేవుడు ఈ చిన్నవానిని బట్టి అనే పదాన్ని వాడుతూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, 15వ వచనంలో చిన్నవాడిని అని రాయబడింది. 17వ వచనంలో చిన్నవాడు ఉన్న చోట అని రాయబడింది. 18వ వచనంలో చిన్నవాణి అని రాయబడింది. 20వ వచనంలో చిన్నవానికి అని రాయబడింది. కాబట్టి ఇన్ని చోట్ల చిన్నవాడు అని రాయబడింది. అంటే ఇది క్రైస్తవులు రాసే మార్పులకు చేర్పులకు గురి చేసి రాసుకున్నారు. చిన్నవాడిని చేశారు, పసిబిడ్డని చేశారు అని ఎంత బుద్ధిహీనంగా, మహావక్తగా జ్ఞానిగా పిలువబడుతున్నటువంటి సెఫీ గారు వాడుతున్న పదాలను చూస్తుంటే ఇది బుద్ధిహీనంగా మాట్లాడుతున్నాడా అని అనిపిస్తుంది. మరి 12వ వచనంలో దేవుడే మాట్లాడినాడు ఇక్కడ. మరి ఆ వచనం కనపడలేదా? చిన్నవాడు అంటే ఆ వచనంలో ఉన్న భావం తెలుసు మీకు. అక్షరాలు కాదు చూడవలసింది, పరమార్థాన్ని చూడాలి. అక్షరాలు కాదు చూడాల్సింది, పరమార్థాన్ని చూడాలి. ఇక్కడ చిన్నవాడు అనే పదాలని వ్రాస్తూ వస్తున్నారని ఆలోచన చేస్తున్నారు కదా. అయితే చిన్నవాడు అన్నటువంటి మాటను మనం కనుక పరిశీలన చేస్తే ఇదే పరిశుద్ధ గ్రంథం ప్రొటెస్టెంట్ బైబిల్లోనే చిన్నవాడు అనే పదాన్ని ఏం చూపిస్తుందో, దేని చూపిస్తుందో మీరు కనుక ఒకవేళ మీ దగ్గర బైబిల్ సత్యవేద గ్రంథం ఈ ప్రొటెస్టెంట్ బైబిల్ ఉంటే చదివి వాటిని పరిశీలించవలసిందిగా లేఖనాలు మీ గమనానికి తీసుకురావాలని ప్రభు పేరట ప్రేరేపించబడుతున్నాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 33వ వచనంలో సౌలు అంటున్నాడు, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోరాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు అని దావీదుతో అంటున్నాడు. నీవు బాలుడవు అంటున్నాడు. అదే మాట 42వ వచనంలో ఏమన్నాడంటే, చుట్టూ పారదూచి దావీదుని కనుగొని అతడు బాలుడై అంటున్నాడు. బాలుడు అన్నటువంటి మాట ఎక్కడ కూడా 42వ వచనంలో కూడా మీరు పరిశీలించవచ్చు. అలాగనే మీరు అసలు డైరెక్ట్గా 58వ వచనాన్ని కనుక చూడగలిగితే ఎక్కడేమంటాడు? సౌలు అంటున్నాడు, సౌలు అతనిని చూచి చిన్నవాడా అంటే దావీదుని చూచి, చిన్నవాడా అని ఉన్న చోటల్లా మరి ఇస్మాయిల్ అని బుద్ధిహీనంగా ఆలోచన చేయకండి. సెఫీ గారు ఆలోచించండి, ఈ మాటలు మీకు కూడా అవసరమే. ఇస్లామీ సహోదరులందరికీ ఈ మాటలు అవసరమే. ప్రపంచ దేశాల్లో ఉన్న మానవ కోటికి, నా స్నేహితులు మిత్రులందరికీ ఈ మాటలు జ్ఞాపకం చేస్తాను. చిన్నవాడా అని ఉందంటే చిన్నవాడా అని ఉన్న చోటల్లా ఇస్మాయిల్ అనుకుంటారా? ఇక్కడ దావీదు. ఇక్కడ ఏమంటాడు? 58వ వచనం చిన్నవాడా అంటున్నాడు 58వ వచనంలో. అయితే 55, 56లో కనుక చదివితే 56లో అంటున్నాడు, అదే దావీదు అంటాడు, అందుకు రాజు ఈ పడుచువాడు ఎవని కుమారుడని ఇక్కడ మా అబ్నేర్తో మాట్లాడుతున్నాడు. పడుచువాడు అంటున్నాడు, చిన్నవాడు అంటున్నాడు, అదే సమయంలో పడుచువాడు అంటున్నాడు. 55వ వచనంలో చూస్తే ఏమంటున్నాడు తెలుసా? సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదుర్కొని పోవటం చూచినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరు పిలిచి, అబ్నేరు, ఈ యవనుడు ఎవని కుమారుడని అడుగగా. ఇది బైబిల్ సాహిత్యము.
బైబిల్ విధానాన్ని ఇలా పరిశీలించాలా. నీకు అర్థం కాకపోతే బైబిల్ క్షుణ్ణంగా చదువు, గ్రహించు. అంతేగాని మూర్ఖంగా ఇక్కడ 16వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో చిన్నవాడు అని చెప్పే ప్రయత్నం చేస్తూ వచ్చారు, మభ్య పెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చారు, మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తూ వచ్చారు, చేర్పులకి మార్పులకి గురి చేయబడుతూ వచ్చింది అన్నటువంటి మూర్ఖపు విధానంలో మాత్రం భారతదేశంలో ఉన్న ప్రజలని మీరు తప్పుడు సంకేతాలు ఇచ్చి వారిని మభ్యపెట్టి వారి ఆత్మీయ జీవితం మీరు పాడు చేయొద్దని సెఫీ గారు ఈ మాటల ఈ లేఖనముల ద్వారా మీకు హెచ్చరిక సూచనను తెలియపరుస్తూ ఉన్నాను. మీ విజ్ఞతతో ఈ విషయాన్ని సావధానముగా పరిశీలించి సద్భావంతో ఈ మాటలను చదివి గ్రహించవలసినదిగా జీవంగల దేవుని పేరట ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ చిన్నవాడు అంటే పసిబిడ్డ అని సత్యవేద గ్రంథం బైబిల్ చెప్పడం లేదు, యవనుడే అని జ్ఞాపకం చేస్తుంది, 17 సంవత్సరాల వయసు అని జ్ఞాపకం చేస్తుంది. ఇంకా మీకు ఒక సత్యాన్ని తెలుసుకోవాలి, 40 వచనాలు మార్చి రాశారు, చేర్పులకు మార్పులకు గురి చేయబడింది, 17 వచనాలు తొలగించేశారు, ఇక్కడ ఉండేవి లేకుండా చేసి వేరేటివి ఇక్కడ కల్పించారు అని చెప్తూ ఉన్నారు. చూస్తారండి బైబిల్లో ఇస్లామీ సహోదరులు, విఘ్నులైన వారు, భక్తులైన వారు, క్రైస్తవులు, భారతదేశంలో ఉన్నవారు, ప్రపంచ దేశంలో మనుగడ సాగిస్తున్నటువంటి ఈ ధరణి మీద జీవిస్తున్నటువంటి ప్రతి సహోదరికి ఈ మాటలను నేను విన్నవించుచున్నాను. చిత్తగించండి. చూడండి 21వ అధ్యాయంలో మరలా ఆదికాండం 21వ అధ్యాయం దగ్గరకు వస్తే 21వ అధ్యాయం దగ్గరకు వస్తే వారు ఎక్కడి నుండి పంపివేయబడ్డారు అని మనం పరిశీలన చేయగలిగితే వారప్పుడు కనానులో నివసిస్తున్నారా? 20వ అధ్యాయంలో చూస్తే గెరారులో నివసిస్తున్నట్టుగా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఎక్కడి నుండి ఎక్కడికి పంపిస్తున్నారు? పంపించినప్పుడు హాగరు ఐగుప్తీరాలు. కాబట్టి ఈ దినాలలో కనుక మనం గమనిస్తే భర్త దగ్గర నుంచి అనుకుందాం, ఒక స్త్రీ వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది? కన్న తల్లిదండ్రుల ఇంటికి వెళ్తుంది, లేదా ఆమె స్వదేశానికి వెళుతుంది. మరి ఇప్పుడు హాగరు ఐగుప్తురాలు కనుక అబ్రహాం పంపేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తుంటుంది ఆమె? ఖచ్చితంగా ఐగుప్తుకే వెళ్ళాలి. కానీ అబ్రహాము పంపించినప్పుడు వారికి ఇచ్చినటువంటి ఆహారం కానీ, ఇంకేదైనా బహుమతులు కానీ, లేక నీరు కానీ ఇచ్చి హాగరుని, ఇస్మాయేలుని దేవుడు చెప్పిన ప్రకారంగా పంపిస్తూ ఉన్నట్టుగా ఆదికాండం 21వ అధ్యాయము 14వ వచనంలో మనకు అర్థమవుతుంది. కాబట్టి అబ్రహాము తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా ఆగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపెను. కాబట్టి వాటిని పెట్టి అన్నప్పుడు ఆ పిల్లవాడిని పెట్టి అన్నట్టుగా సెఫీ గారు బోధిస్తూ వచ్చాడు. ఒకవేళ ఈ బైబిల్ కనుక అర్థం కాకపోతే, ఈ బైబిల్ అర్థం కాలేదు కాబట్టి ఆర్ఎస్ఎం బైబిల్లో ఎత్తుకుంటే దొరకదు నీకు ఆన్సరు. ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? మూల భాషలో ఉన్న ఎబ్రి బైబిల్ దగ్గరికైనా వెళ్ళాలి, లేదంటే ఆంగ్ల బైబిల్ దగ్గరికైనా వెళ్ళాలి. అంటే ఎబ్రి భాష నుండి ఆంగ్లము నుండి తెలుగులోకి తర్జుమా చేయబడింది కనుక నువ్వు వెళితే ఇది అర్థం కాకపోతే డైరెక్ట్గా ఎబ్రి భాష దగ్గరికి వెళ్ళి ఎత్తుకోవాలి బైబిల్లో, లేదంటే ఆంగ్ల బైబిల్లో వెతుకోవాలి. అంతేగాని ఆర్ఎస్ఎం బైబిల్లో ఎత్తుకుంటే నీకు సరైన ఆన్సర్ దొరకదు. ఒకవేళ వెళ్ళి ఎత్తుకుంటే అది నీ మూర్ఖత్వానికి నిదర్శనమే. ఎందుకంటే ఆర్ఎస్ఎం బైబిల్ కరెక్ట్ అనుకుంటే అసలు కొన్ని వందల సంవత్సరాల క్రితం మార్టిన్ లూథర్ బయటకు వచ్చేవాడే కాడు. ఒకవేళ ఆర్ఎస్ఎం బైబిల్ నువ్వు కరెక్ట్ అని నమ్మితే, ప్రామాణికమని నమ్మితే, సెఫీ గారైనా ఇస్లామీ వారైనా ప్రపంచ దేశాల్లో ఉన్న మిత్రులు ఎవరైనా సరే, మరి ఆర్ఎస్ఎం బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అక్కడ దేవుడు కనపడు, ప్రోపే నియంత.
అంటే ప్రతిదీ ప్రోప్ మీద ఆధారపడింది. దేవుని మీద ఆధారపడరు, ప్రోప్ మీద ఆధారపడతారు. మీరు నమ్ముతున్నారా? ఆర్సీఎం బైబిల్ని నమ్మితే మీరు కూడా ప్రోప్ మీద ఆధారపడాలా. ఇంకా మీకు దేవుడు లేనట్టే, అల్లా లేనట్టే. అల్లా మాట వినాల్సిన అవసరం లేదు, ప్రవక్త మాట వినాల్సిన అవసరం లేదు, ఖురాన్ హదీస్ గ్రంథాల మాటలు కూడా వినాల్సిన అవసరం లేదు. మరి నమ్ముతారా మీరు? ఒకవేళ ఆర్సీఎం బైబిల్ని నమ్ముతున్నట్లయితే, అది ప్రామాణికంగా తీసుకున్నట్లయితే, ఇప్పుడు నేను చెప్పేది కూడా మీరు ప్రామాణికంగా తీసుకోవాలి. అప్పుడు దేవుడితో మాట్లాడే వాళ్ళు కాదు, ప్రవక్తతో మాట్లాడే వాళ్ళు కాదు, ప్రోప్ చెవులో చెప్పుకోవాలి. తను చేసిన తప్పిదాన్ని, పాపిష్టి పనులు అన్నీ కూడా ప్రోపు క్షమిస్తే, ప్రోపు శిక్షిస్తే శిక్షించబడతాడు, ప్రోపు క్షమిస్తే క్షమించబడతాడు. ప్రోపే నియంత, దేవుడితో పని లేదు, ప్రోప్ చెప్పిందే కరెక్ట్. కాబట్టి వాళ్ళకి ఏ గ్రంథాలు ప్రామాణికం కాదు, ఏదో ఊరికి అట్లా ఉందంటే ఉంది ఆర్సీఎం బైబిల్. కానీ వారికి బైబిల్ ప్రామాణికం కాదండి, ప్రోపే ప్రామాణికం. నమ్ముతున్నావా నువ్వు అది నమ్ముతున్నట్లయితే, ఆర్సీఎం బైబిల్లో 21 అధ్యాయం 14-15 వచనాల్లో ఉన్నది నమ్మినట్లయితే, అది ప్రామాణికంగా తీసుకున్నట్లయితే, ఎందుకు ఇస్లామీ సహోదరుని తప్పుడు సంకేతాలు ఇచ్చి వారి జీవితాలని, వారి విశ్వసనీయతని భ్రష్టు పట్టిస్తారు, చెడు మార్గంలోకి, దుర్మార్గంలోకి తీసుకొని వెళ్తారు. ఒకవేళ నువ్వు నమ్మితే నమ్ము, కానీ నా ఇస్లామీ సహోదరులని అలాగన తప్పుదారులకు పట్టిస్తే ఎంత మాత్రమూ సహించేది లేదు. నువ్వు సత్యంకి అర్థం కాకపోతే నా అభిప్రాయం అని చెప్పుకో, అంతేగాని భారతీయులని, క్రైస్తవులని, ఇస్లామీ వారిని, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి నా స్నేహితులు, మిత్రులని తప్పు మార్గంలోకి వారిని నెట్టివేయకు. సన్మార్గంలోకి నడిపిస్తే సత్యాన్ని గ్రహించి సన్మార్గాన్ని బోధించు, అంతేగాని తప్పు మార్గంలోకి వారికి ఎంత మాత్రము తీసుకొని వెళ్ళకని యేసుక్రీస్తు నామములో సత్యాన్ని గ్రహించాలని సెఫీ గారికి, ఇస్లామీ వారికి, క్రైస్తవులకి, ప్రపంచ దేశాల్లో ఉన్న సహోదర సహోదరులకు ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఆర్సీఎం బైబిల్లో ఉన్నదే సత్యం అనుకుంటే మరి ప్రోపు గారినే నమ్మాల్సి వస్తుంది. ప్రోపు గారు ఏం చెప్తుందో అదే సత్యమిక, అదే ప్రామాణికం. ఇక దేవుడితో పని లేదు వారికి. కాబట్టి ప్రోపు గారు చెప్పిందే ఈరోజు నువ్వు కూడా నమ్ముతావా? హదీస్ గ్రంథాలు, ఖురాన్ని పక్కన పెడతావా? ప్రవక్తని, అల్లాని కూడా ప్రక్కన పెడతారా? ఒకవేళ ఇవన్నీ ప్రక్కన పెడితే ప్రోపు గారు చెప్పింది నమ్మండి, ఆర్సీఎం బైబిల్ని నమ్మండి, ప్రామాణికంగా తీసుకోండి, మాకు అభ్యంతరం లేదండి. మీరు ఎలాగుంటారో మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ తప్పుడు సంకేతాలు ఇస్తే మాత్రం దేవుని ఉగ్రతకి మీరు గురి అవుతారు. బైబిల్ చెప్తుంది, మానవుడు మాట్లాడే ప్రతి మాట మంచిదైనా చెడ్డదైనా ఒకరోజు విమర్శ దినంలో లెక్క వస్తుంది. అప్పుడు తప్పించుకోలేవు, ఉగ్రత పాలవుతావు. నీ యందు నమ్మకం ఉంచి నేను వెంబడిస్తున్నటువంటి నా ఇస్లామీ సహోదరుని, భారతీయులను, ప్రపంచ దేశంలో ఉన్న సహోదర సహోదరుని దేవుని ఉగ్రతకు ఈడ్చుకొని వెళ్ళొద్దు నీ బోధల ద్వారాని సెఫీ గారికి ఈ మాటలను విజ్ఞప్తి చేస్తున్నాను. సావధానంతో మీరు అర్థం చేసుకోవాలని ఇస్లామీ సహోదరుడు, క్రైస్తవులు, ప్రపంచ దేశంలో ఉన్న వారందరూ కూడా ఈ విషయాన్ని సావధానంగా పరిశీలించి మీరు సరైన విధానంలో అర్థం చేసుకోవాలని ప్రభు పేరట ఈ మాటలను మీకు విన్నవించుచుండగా చిత్తగించండి. కనుక ఇక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ మాటలలో మనం చూస్తున్నట్లయితే వారి ప్రయాణము 14వ వచనములో, 21 అధ్యాయం 14వ వచనములో, వారు బేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను అని రాయబడింది. ఆమె మరి ఆగరు, ఇస్మాయేలు బేర్షెబా అడవులకు వరకు వెళ్ళి బేర్షెబా అడవులలో ఇటు అటు తిరుగుతుంది, కానీ అక్కడ ఇంకా స్థిరపడలేదు. సెఫీ గారు బోధించింది సరైనది కాదేమోని ఒకసారి పరిశీలించాలని ప్రభు నామంలో మనవి చేస్తున్నా. చూడండి, అందుకు ఆధారం ఏమైనా ఉందా? ఇదే 21 అధ్యాయంలో 20 వచనం 21 వచనంలో చూస్తే, ఆ అరణ్యములో కాపురముండి వీలు కాడేను అతడు అని రాయబడింది. ఇక్కడ చిన్నవాడు అంటే బాలుడు, పసివాడని ఇప్పటివరకు సెఫీ గారు బోధిస్తూ వచ్చాడు. 21 అధ్యాయం 21 వచనంలో చూస్తే అతడు అని రాయబడింది. అతడు అంటే పురుషుడు అని అర్థం. పసిబిడ్డ, భుజం మీద ఎత్తుకున్న బిడ్డని అతడు అని పిలవరు. కాబట్టి బైబిల్ ఎప్పటిది తప్పు కాదండి. మీ ఆలోచనలు,
మీ తలంపులో పుట్టిన తలంపులు తప్పుడు అయిండొచ్చు, కానీ బైబిల్ ఎప్పుడు తప్పు కాదు. కాబట్టి అతడు అని రాయబడింది ఇక్కడ. అతడు చిన్నవాడు, పసిబిడ్డ అని రాయవల్ల. చిన్నవాడు అంటే 17 సంవత్సరాలు దాటినవాడు అని కూడా చెప్తూ వచ్చింది. దానికి కొన్ని ఆధారాలు కూడా చూసాం. కానీ 21వ వచనం వచ్చేవరకే అతడు అని బైబిల్ సంబోధిస్తుందంటే పసిబిడ్డ అని కాదండి, పురుషుడు అని సంబోధిస్తుంది. కనుక పారాను అరణ్యంలో ఉన్నారు. బేర్షెబాల కాదు ఉండేది. బేర్షెబాలు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఆహారం నీళ్ళు అయిపోయినప్పుడు దేవుడు అక్కడికి వారికి ప్రేరేపించి నీళ్లను చూయించాడు. చేత పట్టుకో, పిండ పండబెట్టు, అవన్నీ కూడా అవి తప్పుడు సంకేతాలు. అవి కాదు మనం ఇక్కడ ప్రామాణికంగా తీసుకోవాల్సింది. ఆహారం లేనప్పుడు, నీరు లేనప్పుడు ఎవరికైనా సొలిసిపోతారు, సొమసిల్లిపోతారు, శక్తి ఉండదు, నీరసం వస్తుంది, తుల్లిపడే అవకాశం ఉంటుంది, పొరపాటు పడే అవకాశం ఉంటుంది, పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అయితే అక్కడ ఆ పొద దగ్గర పడవేసెను అంటే ఏమి చేయాలో అర్థం కాక నా వల్ల ఏం కాదు అని, నువ్వు చస్తే సావు, బతికితే బతుకు, నేను ఇంకేం చేయలేను, మన తలరాత అన్నటువంటి విధానము అక్కడ ఆ వాక్యంలో పడవేసిన దాంట్లో అర్థమవుతూ ఉంది. నిస్సహ్యమైన స్థితిలో ఉన్నప్పుడు ఆ పదాన్ని వాడస్తారు. ఎక్కడ పాడేస్తావు, ఏం చేసావు, ఏదో ఎక్కడ వదిలిపెట్టి వచ్చావు అనే పదాలను వాడతారు. ఆ తర్వాత చూస్తే అక్కడ దేవుడు ప్రత్యక్షమై నీరిచ్చాడని రాయబడింది. దానికి జంజం అనే పదాన్ని ఇస్లామీ సహోదరులు వాడుతున్నారు. నీరిచ్చిన స్థలం జంజం అనే వర్తమానము ప్రవచితమైతే మరలా ప్రభు ఇచ్చిన అనుకూలతను బట్టి నేను ఎప్పుడైనా ఆ వర్తమానం మీ గమనాన్ని తీసుకొస్తాను. ఇప్పుడు అది వర్తమానం కాదు. దానికి వారు ఏం పెట్టుకునే పేరు ఏంటంటే జంజం అనే స్థలంలో వారు నివాసం చేశారు అన్నటువంటిది మనం చూస్తాం. ఇప్పుడు అవసరం లేదు ఆ విషయం. నీరిచ్చిన తర్వాత అక్కడ దేవుడు ప్రత్యక్షమై ఆగరుతో మాట్లాడినటువంటి విధానం, సంభాషణ మనం చూస్తాం. నువ్వేం కలవరపడాకు, ఆ వంశం అభివృద్ధి చేస్తాను, అతను తోడుగా ఉంటాను, ఇవన్నీ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి ఆగరుతో దేవుడు ప్రత్యక్షమై ఆమెను ధైర్యపరుస్తున్నాడు, తెప్పరిల్ల చేస్తున్నాడు, ఆమె వంశాన్ని స్థిరపరుస్తానని చెప్తున్నాడు, ఆమె సంతానం అభివృద్ధి చేస్తానని చెప్తున్నాడు, విస్తరింపజేస్తానని చెప్తున్నాడు, నీ కుమారుడి ప్రయోజకుని చేస్తానని చెప్తున్నాడు. బైబిల్లో ఆగరు కుమారుడు అని రాయబడింది. ఇక్కడ ఆగరు ఆ కుమారుని గురించి రాయబడుతొచ్చింది. కాబట్టి దాసి కుమారుడు అని రాయబడింది. కాబట్టి ఖురాన్లో మరియాం కుమారుడు అని రాసుకున్నారేమో మరి నాకు తెలియదు. అంటే ఇక్కడ ఆగరు దాసి కుమారుడు అని బైబిల్లో నొక్కి వక్కాలిస్తుంది కనుక, ఒకవేళ ఖురాన్ గ్రంథంలో కూడా యేసుక్రీస్తుని గురించి మిరియాం కుమారుడు అని రాయబడిందేమో, రాసుకున్నారేమో దేవుని కుమారుడని రాయకుండగా. ఎందుకంటే ఇక్కడ దాసి కుమారుడు అని మీ బైబిల్లో రాయబడింది కనుక మేము కూడా మిరియాం కుమారుడు అని రాస్తాము, దాన్నే బోధిస్తామని అనుకుంటున్నారేమో. మరి వారి విజ్ఞతకే ఆ విషయాన్ని నేను విడిచిపెడుతున్నాను. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పారాను అరణ్యములో ఉన్నారు. బేర్షెబా అరణ్యములో కాదు వారి కాపురం ఉండేది. పారాను అరణ్యంలో ఉన్నారు. వారు బేర్షెబా నుండి బయలుదేరి బేర్షెబాలు అటు ఇటు తిరుగుతున్నారు. అంటే వారు బయలుదేరిన చోటు నుండి బేర్షెబాకు చేరుకున్నారు. ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు వారికి నీరు ఆహారం అయిపోయింది. వారి గమ్యం బహుశా ఐగుప్తుకు వెళుతూ ఉంది కాబోలు. ఎందుకంటే ఆమె ఐగుప్తిరాలు కనుక అబ్రాహాం దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడికి వెళ్ళిపోలేక ఐగుప్తుకే వెళ్ళాలి కనుక ఆమె ఐగుప్తుకి వెళుతూ ఉన్న మార్గంలో ఈ బేర్షెబాలోకి వచ్చినప్పుడు నీరు అయిపోయి ఆహారం అయిపోయింది. వారు అక్కడ నుంచి దేవుడు మరలా నీరు ఇచ్చిన తర్వాత వారు మరలా కొంచెం బలపడిన తర్వాత ఇంకొంచెం ముందుకు సాగి వెళ్ళింటారు. ఆ ప్రదేశం పేరే పారాను అరణ్యము. పారానులో ఉన్నప్పుడు ఆమె మరలా ఐగుప్తిరాలను స్త్రీని తీసుకొచ్చి ఇక్కడ ఇస్మాయిలుకు వివాహము చేసినట్టుగా మరి 16వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. మరి 21వ అధ్యాయంలోనే దేవుడు అబ్రహాం బలివ్వడమని కోరాడు అన్నటువంటి విధానంలో ఆలోచన చేస్తే మరి 21వ అధ్యాయంలోనే ఇస్మాయిలుకు వివాహమైనట్టు ఉంది.
మరి 21 అధ్యాయంలో ఇస్మాయిల్కి వివాహం అయితే మరి భార్య నా భర్తను నువ్వు ఎక్కడ తీసుకెళ్తున్నావని అడిగి ఉండాలి కదా. ఒకసారి ఆలోచించండి. కానీ ఆయన బలివ్వడానికి వెళ్తున్నప్పుడు షారాతో మాట్లాడకుండా సారాకు చెప్పి వెళ్ళినట్టుగా 22 అధ్యాయంలో రాయబడింది. ఆగరుతో చెప్పినట్టుగా కాదు ఇక్కడ. మరి ఆ ఇస్మాయిలను బలివ్వడానికి తీసుకెళ్తే అప్పుడు ఆగరికి చెప్పి ఉండేవాడే. ఏమని చెప్పిండేవాడు చూడండి. ఆగరికి ఏమని చెప్పిండేవాడు చూడండి. 22 అధ్యాయము 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడైన ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కళ్ళెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆ విషయము ఆయన ఎవరితో పంచుకున్నట్టుగా లేదు. కాబట్టి 21 అధ్యాయంలోనే బలి ఇస్మాయిల్నే తీసుకొని వెళ్ళినట్టయితే మరి ఆమె భార్య ఊరుకుంటుందా? మరి అబ్రహాం అక్కడికి వెళ్ళినట్టుగా లేదు. వెళ్ళి పారానులోనికి వెళ్ళి ఇస్మాయిల్ని తీసుకొని వెళ్ళినట్టుగా బైబిల్లో ఆధారం లేదు. మరి సెఫీ గారికి హదీస్ గ్రంథాల్లో, ఖురాన్ గ్రంథంలో మరి హాగర్ దగ్గరికి వెళ్ళి ఇస్మాయిల్ను తీసుకొని వెళ్ళినట్టుగా ఏమీ ఆయన వర్తమానంలో చూపించలేదు. విఘ్నులైన వారు, వక్తలైన వారు, క్రైస్తవులు, ఇస్లామీ సహోదరులు, భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న సహోదర సహోదరులు, స్నేహితులు, మిత్రులందరూ ఈ విషయాన్ని మీరు గ్రహించాలని ప్రభునామంలో మీకు జ్ఞప్తి చేస్తుంటున్నాను. కాబట్టి ఇక్కడ గమనిస్తే ఇస్మాయిల్ని తీసుకొని వెళ్ళినట్టుగా లేదు, ఇస్సాకుని తీసుకొని వెళ్ళినట్టుగానే ఉంది. మరి 21 అధ్యాయంలోనే ఆయన ఏమేమో బోధ చేస్తూ వచ్చాడు, మీరందరూ విన్నారు, చూశారు. కానీ 21 అధ్యాయంలోనే ఇస్మాయిల్కు వివాహమైనట్టుగా రాయబడింది. మీరు ఆలోచించాలి. ప్రియమైనటువంటి వారలారా, సెఫీ గారు ఏం చెప్తారంటే 21 అధ్యాయము ఆదికాండం 14 వచనం నుండి 22 అధ్యాయము 19 వచనం వరకు 40 వచనాలు మార్పులు చేర్పులు చేశారు, వాటిని తొలగించేశారు. 40 వచనాలు తీసేసి ఆ 40 వచనాల స్థానంలో ఈ వచనాలు రాశారు అని చెప్తున్నాడు. అంటే నువ్వు చెప్పిందే కరెక్టా? దాని ప్రామాణికం ఏంది? నువ్వు చెప్పింది కరెక్ట్ అని ప్రామాణికం ఏమైనా చూపిస్తావా? ఏమైనా లేఖనాలు ఎవిడెన్స్ ఉందా? హదీస్ గ్రంథాల్లో, ఖురాన్లో కానీ? ఎందుకండి ప్రజల్ని మభ్య పెట్టిస్తారు? ఎందుకండి తప్పుడు దారిలో తిప్పుతారు? సత్యాన్ని గ్రహించకుండా వారిని ఎందుకు మోసం యుక్తంలో దింపేస్తున్నారు? పాపపు భూయిష్టంలోకి పంపిస్తున్నారు సత్యాన్ని గ్రహించకుండా. మీ బోధనల విధానముల ద్వారా దేవుడు మిమ్మల్ని క్షమించడు. మీ తప్పిదములో వారికి ఎందుకు పాలుపంపులు పొందేటట్లు చేస్తారు? కాబట్టి సత్యాన్ని మీరు గ్రహించండి, ప్రజల్ని కూడా సన్మార్గంలోకి నడిపించండి. అంతేగాని ఇలాగున తప్పుడు అభిప్రాయాలు చెప్పి, తప్పుడు బోధలు చేసి, లేఖనాలని మీకు ఇష్టమైనట్టుగా వక్రీకరించి మీరే ప్రామాణికం, మీరు చెప్పిందే ప్రామాణికం, దేవుడు ప్రామాణికం కాదు, దేవుని గ్రంథము ప్రామాణికం కాదన్నట్టుగా మీరు మాట్లాడడం సబబు కాదని ప్రభు నామములో మీకు ఈ మాటలు తెలియపరుస్తున్నాను, సెఫీ గారికి ముఖ్యంగా. అలాగనే ఇస్లామీ సహోదరులకు ఈ మాటలు తప్పుగా అర్థం చేసుకున్నటువంటి ప్రపంచ దేశంలో ఉన్న స్నేహితులకు, మిత్రులందరికీ నేను ఈ మాటలను తెలియజేస్తూ ఉంటున్నాను. అంత మాత్రమే కాదు, పరానులో ఉన్నప్పుడే వివాహమైనటువంటి విధానము మనకు అర్థమవుతూ వచ్చింది. ఇకపోతే 4వదిగా చూస్తే ఆదికాండం 21 అధ్యాయం 14 వచనములో మనం చూస్తూ వచ్చాం, ఆహారము నీళ్ళ తిత్తి అని. అయితే ఆ విషయము, పసిబిడ్డ అనే విషయాలు మరి ప్రొటెస్టెంట్ బైబిల్లో సరిగా అర్థం కాకపోతే హీబ్రూ భాషలో బైబిల్లో మీరు చూడాలని సెఫీ గారికి, ఇస్లామీ వారికి అర్థం కాని వారందరికీ, భారతదేశంలో ఉన్న మరి భారతీయులకి కానీ, ప్రపంచ దేశంలో ఉన్న
నా స్నేహితుల మిత్రులందరికీ ఈ సూచన తెలియపరుస్తున్నాను. ఒకవేళ హీబ్రూ అర్థం కాకపోతే ఆంగ్లంలో ఉన్నటువంటి బైబిల్ని మీరు పరిశీలించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. కాబట్టి చిన్నవాడనే విషయము స్పష్టీకరణ చేయబడుతూ వచ్చింది. ఎందుకంటే చిన్నవాడు, చిన్న బిడ్డ, పసిబిడ్డ అని కాదు. చిన్నవాడు అంటే 21వ అధ్యాయంలోనే అతడు అని రాయబడింది 21వ వచనంలో. కాబట్టి ఆ పసిబిడ్డని క్రైస్తవులు చేశారనేటువంటి తప్పుడు సంకేతాలు మాత్రం ఈ సమాజానికి తెలియపరచకూడదని సెఫీ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చూడండి, సత్యవేద గ్రంథం బైబిల్లో మనం చూసినట్లయితే దేవుడు ఇస్మాయిలుని కాదు ఇస్సాకునే బలి అడిగాడు అనడానికి బైబిల్ ఎన్నో ఆధారాలు ఉన్నాయి. బైబిల్ ఎన్నో ఆధారాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి బైబిల్ ఆధారాలుగా మనం పరిశీలన చేస్తే ఆదికాండం 22వ అధ్యాయము 5వ వచనము, ఆదికాండం 22వ అధ్యాయం 6, 7, 8 వచనాలుగా మనము పరిశీలించవచ్చు. ఇంకా అర్థం కాకపోతే 9వ వచనంలో చూడండి, వారి సంభాషణ ఉంది. అబ్రహాము మరి ఇస్సాకు యొక్క సంభాషణ ఏమనుందంటే ఇక్కడ చూడండి, అడుగుతా ఉన్నాడు ఇస్సాకు. 7వ వచనం, తండ్రి అయిన అబ్రహాంతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలు అతడు అని రాయబడింది. ఇక్కడ పసిబిడ్డ కాదు, ఇక్కడ ఇస్సాకు. 22వ అధ్యాయంలో 21వ అధ్యాయం 2వ వచనంలో పసిబిడ్డ అయిండొచ్చు, కానీ 22వ అధ్యాయంలో పసిబిడ్డ కాదు అనడానికి సెఫీ గారికి ఈ మాటలు మీరు సత్యాన్ని గ్రహించాలని ప్రభును. ఎందుకంటే పసిబిడ్డ ఇస్సాకు, కాబట్టి ఇస్మాయిలునే బలిచ్చాడు యవనుణ్ణి అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ అతడు అని రాయబడింది ఇస్సాకు విషయంలో కూడా 22వ అధ్యాయంలో. చూడండి ఏమని రాయబడిందంటే 7వ వచనంలో, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పులు కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడుగగా. అతడు అంటే ఇక్కడ ఇస్సాక్ అని అర్థం. అతడు అనగా ఇక్కడ ఇస్సాక్ అని. ఎవరిని అడుగుతున్నారు? తండ్రి అయిన అబ్రాహామును అడుగుతున్నాడు. నిప్పులు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది తండ్రి అని అడుగుతా ఉన్నాడు. 8వ వచనం చూస్తే అబ్రాహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. అతడు అని 8వ వచనం రాయబడింది. పసిబిడ్డ కాదు ఇక్కడ ఇస్సాక్ అని. ఈ ఇస్లామీ సహోదరులకు, షఫీ గారికి, క్రైస్తవులకు ఈ లేఖనం ద్వారా సరైనటువంటి సత్యాన్ని గ్రహించాలని, అప్పుడు ఇస్మాయిలు పసిబాలుడు 3 సంవత్సరాల బాలుడు కాదని ఈ లేఖనం ద్వారా 22వ అధ్యాయం 8వ వచనం ద్వారా సత్యాన్ని గ్రహించాలని ప్రభు నామంలో విన్నవించుచున్నాను, చిత్తగించండి. ఇప్పుడు 9వ వచనంలో అంటున్నాడు, అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి, అంటే పసిబిడ్డగా ఉన్న ఇస్సాకు అన్నట్లయితే అసలు అబ్రహాము ఇస్సాకుని బంధించాల్సిన అవసరమే లేదు. అంటే అక్కడ యుక్త వయసుకు వస్తున్నాడు, దాదాపుగా 14-15 సంవత్సరాలు వయసుకు వచ్చాడు అనేటువంటి మాటలు ఈ మాగంలో మనం గమనించవచ్చు. లేదంటే 17-20 సంవత్సరాల వయసు ఉండొచ్చు అని ఈ లేఖనంలో సత్యాన్ని గ్రహించవచ్చు. బంధించాడు అని రాయబడింది. 2-3 ఏళ్ల బిడ్డ పసిపిల్ల వాడు ఇస్సాకు అనుకున్నట్లయితే బంధించాల్సిన అవసరమే లేదు. అలాంటి సంభాషణ మాట్లాడే అవసరమే ఉండేది కాదు. సత్యాన్ని గ్రహించాలి. కాబట్టి బంధించి కట్టెల మీద, ఆ బలిపీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను అని రాయబడింది. అప్పుడు మరలా దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు 12వ వచనంలో. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము. అప్పుడు ఆయన అంటే దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. ఆ చిన్నవాని మీద చేయి వేయకుము. చిన్నవాడు అంటే ఇప్పుడు ఎంత చూసాం, పసిబాలుడిగా ఉన్నాడు ఇక్కడ అని కాదు. అది తప్పుడు అభిప్రాయం, తప్పుడు ఆలోచన. అది మీ మతిష్కంలో పుట్టినటువంటి విధానం. అక్కడ అంటున్నాడు, దేవుడు అంటున్నాడు చిన్నవాని మీద, అంటే మరలా పసిబిడ్డ అని కాదు. ఇక్కడ
చిన్నవాడంటే దాదాపు 17 నుంచి 20 సంవత్సరాల వయసు అని అర్థమిస్తూ ఉంది. చిన్నవాని మీద చేయి వేయకుము. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, సహోదరులారా, ఇక్కడ సత్యాన్ని గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఇస్సాకునే బలిచ్చాడు అన్నటువంటి సత్యాన్ని గ్రహించాలి, కానీ ఇస్మాయిలుని కాదు అన్నటువంటిది క్రైస్తవులకు ఎవరికి అలాంటి అభిప్రాయం లేదు. ఒకవేళ ఎక్కడ మేము గనపరుచుకోవాలనుకున్నప్పుడు ఒక వ్యక్తిని అవమానపరిచి చిన్న చూపు చూసి అతన్ని తృణీకరించి గొప్పవాడిగా చలామణి అవ్వడం అనేది అది దైవికమైన క్రమము కాదు, అది వక్త లక్షణమే కాదు. కనుక ఇస్మాయిలుని గురించి ఎంత గొప్పగానో చెప్పుకోండి, ఖురాన్ గురించి, హదీస్ గ్రంథాల గురించి ఎంత గొప్పగానో చెప్పుకోండి, మహమ్మద్ ప్రవక్త గారి గురించి ఎంత గొప్పగానో చెప్పుకోండి, కానీ బైబిల్ గురించి కానీ యేసుక్రీస్తుని గురించి కానీ బలి ఇచ్చింది ఇస్సాకుని కాదని ఇలాంటి తప్పుడు అభిప్రాయాలు మాత్రం చెప్పొద్దండి. అది మీకు సబబు కాదు. ఎందుకంటే నీ గొప్పతనం మీద నువ్వు నిరూపించుకో, అంతేగాని బైబిల్ కరెక్ట్ కాదు, యేసుక్రీస్తు కరెక్ట్ కాదు, ఇస్సాకును బలి ఇవ్వలేదు, ఇలాంటి మూర్ఖపు విధానములో వితర్కాలు చేయకండి. వితర్కాల వలన జీవితం అంతా పాడైపోతుంది, దానివల్ల ఏ ఉపయోగం లేదు. వితర్కం వలన ప్రమాదమే ఉంది మీకు. కాబట్టి సత్యాన్ని గ్రహించండి, తెలియకపోతే తర్కించి తెలుసుకోండి. భగవంతుని దేవుణ్ణి అడగండి, దేవుని కంటే కరెక్ట్గా ఎవరు చెప్తారు? లేదా గ్రంథాల పరిజ్ఞానం ఉంటే గ్రంథంలో పరిశీలించి సత్యాన్ని తెలుసుకోండి. అంతేగాని నీకు అవసరమైనప్పుడు ఎక్కడో పోయి ఎత్తుక్కోవడం, నీకు అవసరం లేనప్పుడు ఈ ప్రొటెస్టెంట్ బైబిల్లోనే ఉంది అని చెప్పడం. ఇస్సాకుని బలిచ్చాడని ఉన్నటువంటి ఈ 18 వచనాలు సెఫీ గారికి పట్టదు, కానీ 19 వచనం మాత్రం పడుతుంది. ఎంత బుద్ధిహీనత అండి! మరి 18 వచనాలు నీకు అవసరం లేదా? నీ ఇష్టం వచ్చినట్టే మలుచుకుంటావా? మళ్ళీ అబ్రహాము మహమ్మద్ ప్రవక్తని బోధించాలనుకున్నప్పుడు మళ్ళీ ప్రొటెస్టెంట్ బైబిల్ దగ్గరకు, అప్పుడు ఆర్సీఎం బైబిల్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఆ పరిశుద్ధాత్ముడు మా మహమ్మద్ ప్రవక్త గారే అని మళ్ళీ ప్రొటెస్టెంట్ బైబిల్ దగ్గరికి ఎందుకు వస్తున్నారు మూర్ఖంగా? ఆ ప్రవక్త అంటే మా మహమ్మద్ గారి గురించి బోధిస్తుందని ఈ ప్రొటెస్టెంట్ బైబిల్ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మరి ప్రొటెస్టెంట్ బైబిల్ మార్పులు చేర్పులు గురైందంటున్నారు కదా, అలాంటప్పుడు ఇంకా మీకు ఇది అవసరం లేదు కదా. మూర్ఖపు విధానములో మీకు ఇష్టం వచ్చినట్టుగా వాక్యాన్ని, లేఖనాలు వక్రీకరిస్తే ఊరుకుంటారనుకుంటున్నారా? మేము ఊరుకోవచ్చు. దేవుని ఉగ్రత శీఘ్రంగా మీ మీదికి రాబోతుంది. తప్పుడు అభిప్రాయాలుండి తప్పుడు బోధన విధానం చేస్తున్న వారి మీదకి, తప్పుడు బోధలు వింటూ దాన్ని అవలంబిస్తున్న వారి మీద కూడా దేవుని ఉగ్రత రోజు రాబోతుంది. ఆ ఉగ్రత దినం ఎవడు మిమ్మల్ని తప్పించలేడు. మీ బోధలు తప్పించలేవు, మీ నాయకులు తప్పించలేరు. కాబట్టి సత్యాన్ని గ్రహించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. కాబట్టి మరలా అనుకుంటున్నారు బేర్షబాకే వచ్చాడని, కానీ ఇక్కడ చూస్తే 21వ అధ్యాయంలో ఆగరు, ఇస్మాయిలు బేర్షబాలో లేరు, పారానులో ఉన్నారన్న సత్యాన్ని గ్రహించాలి. కాబట్టి మార్గము ఇలా ప్రయాణాలు అవి. ఆయన బేర్షబాకు వచ్చాడు, కానీ బేర్షబా అంటే వారి ప్రయాణము. అదే 23వ అధ్యాయం దగ్గరకు వస్తే వారు హెబ్రోన్లో కిర్యాతర్బలో అన్నటువంటి విధానాన్ని మనం చూస్తాం. అది మాత్రమే కాదు, బేర్షబా అంటే సాక్ష్యపు అని సాక్ష్యం ఇస్తూ ఉంది. బేర్షబా అంటే ఏంటంటే సాక్ష్యార్థమైన బావి. అక్కడ బావి తవ్వించాడు. ఆ బావిని బట్టి గెరారు ప్రదేశం, ఆ ప్రజలకి వీరికి మధ్యలో చూడండి. మీరు కావాలంటే ఆ విషయాలు మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే 21వ అధ్యాయంలోనే ఉన్నాయి. ఆది కాండంలో చూడండి, అక్కడ 22వ వచనంలో మనకి అబీమెలెకు కనపడతాడు. అంటే ఇప్పుడు వారు గెరారు ప్రదేశంలో ఉన్నారు, అక్కడ నివసిస్తున్నారు అన్నటువంటి అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చేవరకే 33వ వచనంకి వచ్చేవరకే రాయబడింది, అబ్రహాము బేర్షబాలో ఒక పీచుకల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను అని రాయబడుతూ వచ్చింది. కానీ ఇక్కడ బేర్షబాలో
నివాసం ఉన్నటువంటిది 22 అధ్యాయము 19వ వచనంలో ఉన్న సారాంశం ఏంటంటే, వారు ఇక్కడ 21 అధ్యాయంలోనే వారి నివాసము ఎక్కడుందని అర్థమవుతుందంటే బేర్షబాలో ఉంది. కానీ 14వ వచనం చూస్తే వారు బేర్షబాలో వారున్న స్థలం గెరారులో నుండి వారు పంపించేసినప్పుడు బేర్షబా ప్రదేశంలో వారు ఇటు అటు తిరుగుతున్నారు, కానీ అక్కడ స్థిరపడలేదు. పారానులో ఆగరు ఇస్మాయేలు స్థిరపడ్డారు. అంటే బేర్షబాలో వారి గెరారులో నుండి వచ్చి బావి తవ్వుకొని ఇక్కడ ఉన్నటువంటి విధానం చూసినప్పుడు బేర్షబాలో అబ్రహాము, షారా ఉన్నట్టుగా, ఇస్సాకు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి బేర్షబా నుండి ఇస్సాకును తీసుకొని బలివ్వడానికి వెళ్ళాడు కనుక 22 అధ్యాయము 19 వచ్చిన ప్రకారంగా మరి తిరిగి బేర్షబాకు వచ్చాడే కానీ ఇస్మాయిలుని బలిచ్చి బేర్షబాకు రాలేదు. అది తప్పుడు బోధ, అది లేఖనానుసారమైనది కాదు. లేఖనాలు ఒకసారి పరిశీలించవలసిందిగా ప్రభు పేరిట మీకు విన్నవించుచున్నాను. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఈ సత్యాన్ని గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇంకా అనేకమైనటువంటి సంగతులు ఉన్నాయి, కానీ ఇప్పుడు అవంతా విస్తరించి మీకు తెలియపరచాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ ఈ విషయం తెలిసిందే. కనుక ఇస్మాయిలు అయితే పారానులో ఉన్నాడు, అక్కడే వివాహమైంది. కానీ 21వ అధ్యాయంలోనే చూస్తే 33వ వచనంలో ఆయన బేర్షబాలో మరి నివాసం ఉన్నట్టుగా, అక్కడుండే ఇస్సాకును తీసుకొని 22వ అధ్యాయంలో బలివ్వడానికి వెళ్ళినట్టుగా, మరలా 22వ అధ్యాయం 19వ వచనంలో మరలా తిరిగి బేర్షబాకే వచ్చినట్టుగా లేఖనంలో సత్యము మరి పరిశీలించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. 21వ అధ్యాయంలో మరి హాగరు, ఇస్మాయేలు పారానులో వారు స్థిరపడ్డారు, అక్కడే వివాహమైంది, అక్కడే ఉంటున్నారు అన్నటువంటి సత్యాన్ని మీరు గ్రహించవలసిందిగా సెఫీ గారు కానీ, ఇస్లామీ సహోదరులు కానీ, భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు కానీ, భారత పౌరులు కానీ, ప్రపంచ దేశంలో ఉన్నటువంటి మిత్రులు, స్నేహితులందరికీ ప్రభు పేరిట ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి బలిచ్చింది లేఖనానుసారంగా ఇస్సాకునేని 22వ అధ్యాయము, అక్కడ ఉన్నటువంటి లేఖనాలు వారి సంభాషణ బహు స్పష్టంగా విశదీకరిస్తున్నాయని సత్యాన్ని గ్రహించి దేవుని యొక్క ఉగ్రత తప్పించుకొని దేవుని ఆ స్వర్గమునకు, ఆ పరలోకానికి, జిన్నతికి వారసులు కావాలని ప్రభు పేరిట యేసుక్రీస్తు వారి నామంలో ఈ విషయాలను తెలియపరుస్తున్నాను. అంత మాత్రమే కాదు, మరి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఇస్సాకున్నట్టుగా ప్రతి ఘోరమైనటువంటి దుష్టాభిప్రాయంతో, దుర్మార్గతలో జీవిస్తున్నటువంటి, దేవునికి దూరస్తులై తప్పిపోయి పాపిష్టి పనులు చేసి దేవునికి దూరస్తులైనటువంటి ప్రతి వ్యక్తి కొరకు అక్కడ ఇస్సాకు బలి క్రొత్త నిబంధన ప్రకారముగా నిర్దోషి అయినటువంటి యేసుక్రీస్తు యొక్క, అక్కడ అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇక్కడ దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క బలి యజ్ఞ పశువుగా ఆయన సమస్త మానవ కోటి పాపాల పరిహారమై యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారి బలి చేయబడి, సమాధి చేయబడి, తిరిగి లేచి మృత్యుంజయుడయ్యాడు. కనుక ప్రతి ఘోరమైన పాపి, ఇంకెవరైతే యేసుక్రీస్తు రక్షకుడిగా దేవుడిగా అంగీకరించలేదో, విమోచకుడిగా, ఇంకా పాపంలో, చీకట్ల, అంధకారంలో, దుష్ట జీవితంలోనే, దుర్మార్గతలోనే, త్రాగుడికి, జూదానికి, వ్యభిచారానికి, మోసానికి, అక్రమానికి, అన్యాయానికి, అబద్ధాలకు బానిసలైపోయి సత్యాన్ని గ్రహించకుండా ఎవరైతే జీవిస్తున్నారో, యేసుక్రీస్తు యొక్క బలియాగము ద్వారా ఆయన చిందించిన రక్తము, విమోచన గొర్రెపిల్ల అక్కడ ఇస్సాకు కాలంలో బలిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు గొర్రెపిల్లగా, నేను మానవాళి కొరకై గొర్రెపిల్లకి బదులుగా సాక్షార్థం ఆయన బలి చేయబడి చనిపోయి సమాచారుడు మృత్యుంజయ తిరిగి లేచాడు. కనుక ఆ రక్త ద్వారా మరి ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచి నిత్య రాజ్యానికి, పరలోకానికి, జన్నతికి, మోక్షానికి, స్వర్గానికి, వైకుంఠానికి మనం వారసులం కావాలని, ఈ సత్యాన్ని గ్రహించాలని ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవు, నీ ఇంటి వారును ఆత్మరక్షణ, పాపక్షమాపణ పొందుతారు. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, ఈ మాటలు విన్న వారిలో కార్యం చేయండి. యేసుక్రీస్తు ఇస్సాకుకు సాదృశ్యంగా, పొట్టేళ్ళు ప్రభా మరి గొర్రెపిల్లకు సాదృశ్యంగా ప్రభు యేసుక్రీస్తు నిర్దోషమైన రక్తం చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి సమస్త మానవ కోటికి విముక్తి చేస్తూ వచ్చాడని
ఎవరైతే నమ్మలేదో వారు నమ్మేటట్లు, ఎవరైతే నమ్ముతున్నారో వారు మీ రక్తంలో పాపం కడిగి పవిత్రపరిచి మీ కుమార్తెగా అంగీకరించి వారికి నిత్య నరకం తప్పించి ప్రభా మరి స్వర్గము జిన్నతు పరలోకానికి వారసులుగా చేయమని, మాటలు విన్న వారిలో కార్యం చేయమని, ఇంకెవరు నమ్మలేదో నమ్మేటట్లు వారి హృదయాల్లో మీరే హృదయంతరంగంలో నమ్మిక పుట్టించమని వందనములు చెల్లిస్తూ, మరి మా ప్రియమైనటువంటి ఇస్లామీ వక్తులు సెఫీ గారు, ఇంకా ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ఎవరైతే ఇస్సాకును బలివ్వలేదని నమ్ముతున్నారో వారందరితో కూడా మీరు మాట్లాడి సత్యాన్ని గ్రహించేటట్లు సహాయం చేయమని, అలాంటి వారి మీదకి ఎలాంటి ఉగ్రత రాకుండా వారి ఉగ్రత తప్పించి వారు కూడా ప్రభా మరి స్వర్గానికి వారసులుగా చేయమని యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్.